నౌ. రైట్. సో ఇక్కడ నేను ఇది కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి నేను కొంచెం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఇష్టపడతా ఉన్నాను. సో దేవుడు ఆయన అబ్రహాముని పిలుచుకున్నప్పుడు నేను ఎప్పుడు ఈ స్టడీ స్టార్ట్ చేసినప్పుడు నుంచి చాలా సార్లు చెప్పాను. సో దేవుడికి జస్ట్ అబ్రహాముతో కాదు కానీ అబ్రహాము నుంచి స్టార్ట్ చేసి దేవుడు ఆయన జీనియాలజీలోంచి ఆయన విమోచకుడు, రిడీమర్, ఆయన జీసస్ క్రైస్ట్ ని ఆయన తీసుకురావడానికి ప్లాన్ చేశాడు. ఎందుకు ఇదంతా ప్లాన్ చేశాడు అంటే ఎప్పుడైతే ఈడెన్ గార్డెన్ లో అవ్వ ఆదాం పాపం చేశారో సో అక్కడే దేవుడు వాగ్దానం చేస్తాడు, నేను రక్షణ ప్రణాళికని దేవుడు సిద్ధం చేస్తాడు. సో ఆయన సిద్ధం చేసిన ప్రణాళికని ఆయన ఎగ్జిక్యూట్ చేయడానికి అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడని మనం వింటా ఉంటాం. సో దేవుడు చేసిన ఈ ప్లాన్ ప్రకారం ఇస్సాకుని దేవుడు తీసుకురావాలనుకుంటా ఉన్నాడు. సో ఇది గమనించండి, ఎప్పుడు కూడా గాడ్స్ ప్లాన్ ఏంటంటే హ్యూమన్ ఎఫర్ట్ కి బియాండ్ గా, ఎందుకంటే హ్యూమన్ ఎఫర్ట్ ద్వారా పాపం ఈ లోకంలోకి వచ్చింది కాబట్టి సో మనిషి పడిపోయిన మనిషి వాడి ఎఫర్ట్స్ తో వాడు రక్షించుకోలేడు కాబట్టి హ్యూమన్ ఎఫర్ట్స్ కి బియాండ్ గా దేవుడు తన కృప ద్వారా తర్వాత తన వాగ్దానం ద్వారా ఆయన రక్షణ ఇవ్వాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. సో ఆ ప్రకారంగానే యేసుక్రీస్తు హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ అంటే హ్యూమన్ ఎఫర్ట్ లేకుండా, ఇంటర్ఫిరెన్స్ అని హ్యూమన్ ఎఫర్ట్ లేకుండా దేవుడు తన యొక్క సూపర్ న్యాచురల్ గా జీసస్ క్రైస్ట్ ని లోకంలోకి పంపించినట్లుగా చూస్తా ఉన్నాం. సో ఈ రక్షకుడు ఈ ప్రణాళిక అంతా కూడా సో గాడ్ ఇంటెన్షనల్లీ మేడ్ ఇట్ ఇన్ సచ్ ఏ వే దట్ దెర్ వాజ్ నో హ్యూమన్ ఎఫర్ట్. అందుకనే ఎఫెసీ పత్రికలో పౌలు ఏమంటాడు అంటే 2వ అధ్యాయంలో, ఇది మనుషుల వల్ల కలిగింది కాదు కానీ దేవుని యొక్క వరము, కాబట్టి ఎవరు అతిశయించడానికి వీలు లేదు అని చెప్పి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన 2nd చాప్టర్లో ఆయన రాస్తాడు. మంచిది. సో ఈ ప్రాసెస్ లో నేను మీకు ఏం చెప్పాను అంటే ఈవెన్ అబ్రహాము శారాల విషయంలోకి వచ్చినా కానీ దేవుడు ఏంటంటే గాడ్ వెయిటెడ్ ఫర్ దెమ్ టు గెట్ ఓల్డ్ ఇనఫ్, ఎస్పెషల్లీ శారా టు ఓల్డ్ ఇనఫ్ దట్ తన హ్యూమన్ ఎఫర్ట్ ద్వారా ఆమె అనే స్థితికి వచ్చిన తర్వాత దేవుడు ఆయన ఇస్సాకుని ఇచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి. సో వెన్ శారా వాజ్ ఓల్డ్, వెన్ షీ కుడ్ నాట్ కన్సీవ్, సో ఆమె ఏమని ఆశ్చర్యపోయింది. మనం మళ్ళీ లాస్ట్ వీక్ లో చెప్పాం కాబట్టి దాన్ని ఎక్కువ మీద ఫోకస్ చేయం. కానీ సింపుల్ గా చెప్పాలంటే ఆమె నవ్వుకుంటూ ఆమె సంభ్రమాశ్చర్యాలకి గురయ్యి ఆమె ఏమంటా ఉందంటే, ఈ ఏజ్ లో నేను శారా పుడతది అని చెప్పి ఎవరు ఇమాజిన్ చేశారు. సో ఇట్లాంటి టైంలో దేవుడు నాకు కొడుకునిచ్చాడు అని చెప్పి ఆమె ఆశ్చర్యపోవటం మనం 21వ అధ్యాయం ఫస్ట్ 4-5 వర్సెస్ లో చూస్తాం. సో మనకు అక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, సో హ్యూమన్లీ స్పీకింగ్ ఇస్ ఐజాక్ కమింగ్ ఫ్రమ్ శారా ఈజ్ ఇంపాసిబుల్. కానీ ఆ శారా వూమ్ లోంచి ఐజాక్ వచ్చాడు అంటే ఆయన హ్యూమన్ ఎఫర్ట్ ద్వారా రాలేదు, కానీ దేవుని యొక్క వాగ్దానం, నేను ఐ విల్ రిటర్న్ నెక్స్ట్ ఇయర్ దిస్ టైమ్ అండ్ శారా షెల్ హ్యావ్ ఏ సన్. సో అనే దేవుడు చెప్పిన మాటను బట్టి అది ఎక్కడ ఉంటుందంటే మనకి జెనసిస్ 18:10 లో ఉంటుంది, 18th చాప్టర్ 10th వర్స్, 18వ అధ్యాయం 10వ వచనంలో. సో దేవుడిచ్చిన వాగ్దానం ద్వారా ఇస్సాకు పుట్టున్నాడు. సో హ్యూమన్ ఎఫర్ట్ ద్వారా ఇంపాసిబుల్ పుడతాం. సో దేవుడు క్లియర్ గా ఆయన వేసిన ప్రణాళిక ఎలా వేసాడు అంటే బియాండ్ హ్యూమన్ ఎఫర్ట్ గాడ్స్ ప్రామిస్ ద్వారా ఆయన యొక్క ఆఫ్ స్ప్రింగ్ వచ్చి ఆయన యొక్క బ్లెస్సింగ్ ఆయన యొక్క వాగ్దానం ద్వారా రావాలి. ఆశీర్వాదం అనేది దేవుని యొక్క వాగ్దానం ద్వారా రావాలి, కానీ హ్యూమన్ ఎఫర్ట్ ద్వారా రావటానికి వీల్లేదు. సో అది దేవుడు వేసిన ప్లాన్. అయితే వీళ్ళు ఏం చేశారు అంటే దానికి వెయిట్ చేయలేక 16th చాప్టర్లో నేను మీకు అది క్లియర్ గా చెప్పాను. సో వీళ్ళు ఏం చేశారంటే పర్హాప్స్ దేవుడు వాగ్దానం చేశాడు కదా కొడుకుని ఆఫ్ స్ప్రింగ్ ఇస్తానని, ఇంకా ఇవ్వలేదు. సో మనం ఏమో ముసలోళం అయిపోతున్నాం. సో హ్యూమన్ కల్చర్లో ఎలా అయితే కాంక్యుబెన్స్ ద్వారా పిల్లలు అంటారో ఆ మెథడ్ని యూజ్ చేసి మనం బహుశా కుమారుడిని కని దేవుడు చేసిన వాగ్దానానికి మనం ఏమైనా తోడ్పడాలేమో అన్నట్లుగా వాళ్ళు హాగర్ ద్వారా ఇష్మాయిల్ని కన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఏదైతే అవ్వకూడదు అని చెప్పి దేవుడు ప్లాన్ చేసి వెయిట్ చేస్తా ఉన్నాడో వీళ్ళు ఖచ్చితంగా ఆపోజిట్ వెళ్ళి అదే చేశారనమాట. సో దే బిగెట్ ఇష్మాయిల్ త్రూ
హాగర్. సో, ఇది మనము క్లియర్‌గా 16థ్ చాప్టర్‌లో ధ్యానం చేసాం. సో, ఇక్కడే ఏమవుతా ఉందంటే, దేవుని ప్లాన్ ఏదైతే ఏస్తాడో దేవుడు, ఆ ప్లాన్‌కి తగ్గట్టుగా ఎగ్జిక్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా మాట గమనించండి. ప్లాన్‌కి ప్రకారం ఎగ్జిక్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఎగ్జిక్యూషన్ కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఏంటంటే, ప్లాన్ కంప్లీట్ అయినట్లు కాదు. సో, ఇక్కడ అబ్రాహాముకి ఆయన ఆహ్, అబీమెలెకు రాజు నుంచి ఆయన విడుదల పొందుకున్నాడు. అంతవరకు బానే ఉంది. తర్వాత ముసలోళ్ళైనప్పటికి సైతం వాళ్ళకి ఇస్సాకునిచ్చాడు దేవుడు, బానే ఉంది. సో, అంతా బాగుంది, బాగుంది అని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కానీ, గాడ్ వాస్ నాట్ హ్యాపీ అబౌట్ సర్టెన్ థింగ్. యాస్ ఫార్ యాస్ అబ్రహాం అండ్ సారా ఇస్ కన్సర్న్డ్, మనం లాస్ట్ వీక్ చూసాం కదా! 21వ అధ్యాయం ఫస్ట్ 4, 5 వర్సెస్‌లో దే వర్ సెలబ్రేటింగ్, దే వర్ రిజాయిసింగ్ ఆ టైంలో కొడుకు పుట్టాడు అని చెప్పి. కానీ దేవుడు మాత్రం ఆయన ఒక విషయంలో హ్యాపీగా లేడు. ఏంటి అంటే, అబ్రహాము శారాలు కలిసి హాగరు ద్వారా ఆళ్ళు ఇష్మాయేల్‌ని కన్నారు. విచ్ ఈస్ ఎ హ్యూమన్ ఎఫర్ట్. అండ్ అట్లాంటి హ్యూమన్ ఎఫర్ట్ దేవుని యొక్క వాగ్దానంతో పాటు కలిసి ఉండటం దేవునికి ఇష్టం లేదు. సో, గాడ్ ఈస్ ప్రిపేరింగ్ అబ్రహాం టు సెండ్ హాగర్ అండ్ ఇష్మాయిల్ ఔట్. అది మనము ఈ వీక్ ధ్యానం చేయబోతా ఉన్నాం. సో, ఇది ఇనఫ్ ఆఫ్ ది ఇంట్రడక్షన్. సో, ఒకటి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను ఏంటి అంటే, అబ్రహాం దాదాపు ఆయన విశ్వాసం చూపించాడు గానీ, అక్కడక్కడ ఆయన ఫెయిల్ అవుతా వచ్చాడు. సో, మెట్టుకు చెప్పాలి అంటే, ఆయన తండ్రి ఇంటిని, బంధువులందరిని వదిలేసి రమ్మంటే, ఆయన లోతును తెచ్చుకున్నాడు. సో, లోతు ద్వారా కష్టాలొచ్చినియి. లోతును పంపించిన దాకా దేవుడు ఆయన వాగ్దానాన్ని ఆయన క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత వెయిట్ చేయమని చెప్పి దేవుడు ఎదురు చూస్తా ఉంటే, హ్యూమన్ ఎఫర్ట్ వద్దు అన్నట్లుగా దేవుడు ఎదురు చూస్తా ఉంటే, వీళ్ళెళ్ళి హ్యూమన్ ఎఫర్ట్ ద్వారా ఇష్మాయేల్‌ని కన్నారు. సో, ఇక్కడ ఏమవుతా ఉందంటే, దేవుడు ఆల్రెడీ 17వ అధ్యాయంలో దేవుడు క్లారిటీ ఇచ్చేసాడు. సో, నువ్వు ఇష్మాయేల్ ద్వారా నీ సంతానం అదే హాగర్ ద్వారా వచ్చిన ఇష్మాయేల్‌ని ద్వారా నేను నా యొక్క నిబంధనని స్థిరపరుస్తానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా! అది ఇష్మాయేల్ ద్వారా నేను స్థిరపరచును. దేవుడు క్లియర్‌గా చెప్తాడు. 17థ్ చాప్టర్‌లో మనం దాన్ని ధ్యానం చేసాం. సో, శారా ద్వారా ఎవరైతే నీకు పుట్టబోతున్నారు ఇస్సాకు, నేను ఆయన ద్వారా నా యొక్క వాగ్దానాన్ని, నా యొక్క నిబంధనని నేను స్థిరపరుస్తానని చెప్పి గాడ్ క్లియర్‌గా 17థ్ చాప్టర్‌లో మెన్షన్ చేసినప్పుడు, అబ్రహాము ఆయన హి వాస్ ట్రైయింగ్ టు పుష్ ఇష్మాయేల్ బిఫోర్ గాడ్. దేవా ఈయన సంగతి కూడా చూడు, ఈయన సంగతి కూడా చూడని. సో, ఇప్పుడు టైం వచ్చింది. సో, దేవుడు అక్కడే అప్పుడు డీల్ చేయలేదు గానీ, ఇప్పుడు ఇస్సాకుని ఇచ్చాడు కాబట్టి, దేవుడికి నెక్స్ట్ గాడ్ వాస్ నాట్ కంప్లీట్‌లీ హ్యాపీ అని ఎందుకన్నాను అంటే, బికాజ్ యాస్ ఫార్ యాస్ గాడ్ ఈస్ కన్సర్న్డ్ హిస్ ప్లాన్ ఈస్ నాట్ కంప్లీట్. సో, ఎప్పుడు ప్లాన్ అది ఇంకా టువర్డ్స్ కంప్లీషన్ ఎళ్తది అంటే, ఎవరైతే ఇక్కడ హ్యూమన్ ఎఫర్ట్ ఉందో, ఆ ఇష్మాయేల్‌ని దేవుడు పంపించేయాలి. మంచిది. సో, ఆ యొక్క పోర్షన్స్ మనం తీద్దాము. అందరూ తీసి చూడండి. ఆదికాండము జెనెసిస్ 21st చాప్టర్. నేను 8వ వచనం నుంచి చదువుతా ఉన్నాను. రైట్. అండ్ ద చైల్డ్ అంటే చైల్డ్ అంటే ఇక్కడ ఐజాక్. అండ్ ద చైల్డ్ గ్రూ అండ్ వాస్ వీన్డ్ అండ్ అబ్రహాం మేడ్ ఎ గ్రేట్ ఫీస్ట్ ఆన్ ద డే దట్ ఐజాక్ వాస్ వీన్డ్. గమనించండి, వీళ్ళు ఇక్కడ సెలబ్రేషన్ మూడ్‌లో ఉంటున్నట్లుగా ఉన్నామన్నమాట. వీన్డ్ అంటే వాళ్ళు పాలు మానేసి సాలిడ్స్ తినే ఫంక్షన్ అన్నమాట. సో, అది ఇక్కడ దేవుడు ఇక్కడ అబ్రహాము ఐజాక్‌కి చేస్తున్నాడు. దట్స్ ద కాంటెక్స్ట్ హియర్. సో, మళ్ళీ చదువుతున్నాను 8-12 వర్సెస్. అండ్ ద చైల్డ్ గ్రూ అండ్ వాస్ వీన్డ్ and Abraham made a great feast on the day that Isaac was weaned. But Sarah saw the son of Hagar, the Egyptian, whom she had born to Abraham, laughing. So she said to Abraham, cast out this slave woman with her son, for the son of this slave woman shall not be heir with my son Isaac. And the thing was very displeasing to Abraham on account of his son. But God said to Abraham, be not displeased because of the boy and because of your slave woman. Whatever Sarah says to you, do as she tells you. For through Isaac shall your offspring be named. So, ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే, ఈ ఫంక్షన్ చేస్తా ఉన్నారు. వీళ్ళు చాలా గ్రాండ్‌గా చేస్తా ఉన్నారు. సో, 9వ వచనం చూడండి. బట్ సారా సా ద సన్ ఆఫ్ హేగర్ ద ఈజిప్షియన్ whom she had born to Abraham లాఫింగ్. సో, ఇంకో రకంగా చెప్పాలి అంటే మాకింగ్ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఫంక్షన్ అవుతా ఉంది. ఇక్కడ ఇష్మాయేలు ఇస్సాకుని చూసి ఆయన మాక్ చేసినట్లుగా ఇక్కడ లేఖనాలు చెప్తా ఉన్నాయి. సో, అది చూసిన తర్వాత అమ్మగారికి చాలా
కోపం వచ్చేసింది. ఏమంటా ఉంది అబ్రహాముతో, "క్యాస్ట్ ఔట్ దిస్ స్లేవ్ వుమన్ విత్ హర్ సన్, ఫర్ ద సన్ ఆఫ్ దిస్ స్లేవ్ వుమన్ షల్ నాట్ బి హెయిర్ విత్ మై సన్ ఐజాక్." సో ఇక్కడ కల్చర్ మనకి కొంచెం అర్థం కావాలి. నేను ఆల్రెడీ ఈ కల్చర్ గురించి నేను మీకు 16థ్ చాప్టర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏంటి అంటే, సో, కాంక్యుబైన్స్ ద్వారా, లేకపోతే ఆమె స్లేవ్ వుమన్‌ని కాంక్యుబైన్ లాగా తీసుకొని వీళ్ళు పిల్లలు కన్నారు. సో ఎప్పుడైతే ఓన్ చిల్డ్రన్ లేరో, ఈ రకంగా కంటే గనక లీగల్‌గా ఆ కల్చర్ ప్రకారం వాళ్ళు దే విల్ బికమ్ హెయిర్స్ ఆఫ్ ఫాదర్స్ ఇన్‌హెరిటెన్స్. సో ఇక్కడ కాబట్టి ఈమేమంటుందంటే, హాగర్ యొక్క కుమారుడైన ఇష్మాయేల్‌ని పంపించి వేసేయి. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే, మన భాషలో అర్థం చేసుకోవాలంటే డివోర్స్ ఇచ్చేయి అన్నట్లు. అంటే ఎందుకు అంటే, ఈ ఇష్మాయేల్‌కి హి షుడ్ నాట్, ఆయన ఈ వారసుడయి ఉండటానికి, ఇస్సాకుతో పాటు ఆయన వారసుడై ఉండటానికి వీలు లేదు అని చెప్పి ఇక్కడ శారా అబ్రహాంతో చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది దేవుడు ఒక రకంగా శారా, నేను అది అక్కడికి వస్తాను తర్వాత. కానీ ఇండైరెక్ట్ గా చెప్పాలి అంటే, దేవుడు ఇక్కడ శారాని యూజ్ చేసుకుని ఇక్కడ అబ్రహాంకి నెక్స్ట్ స్టెప్స్ గురించి ఆయన గైడ్ చేస్తున్నట్లుగా మనము దీన్ని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, అబ్రహాము, హీ వాజ్ సో పర్టికులర్ అబౌట్ ఇష్మాయెల్ బికాస్ హీఈస్ కన్సిడరింగ్ హిమ్ యాజ్ ద ఎల్డర్ సన్. ఆ కల్చర్స్ లో ఏంటి అంటే, ఈ పెద్ద కుమారుడికి జనరల్ గా తండ్రి నుంచి చాలా డబుల్ పోర్షన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వస్తుంది. సో ఆయనకి ఉన్న ప్రివిలేజెస్ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ అబ్రహాము ఇస్సాకుని కంటే కూడా ఇక్కడ ఇష్మాయేలు ఆల్రెడీ పుట్టాడు కాబట్టి ఈయనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి జెనిసిస్ కొంచెం 2-3 చాప్టర్లు వెనక్కి వెళ్దాము. జెనిసిస్ 17th చాప్టర్ 16 నుంచి 19 వర్సెస్ చూస్తే మనకి దీని గురించి క్లారిటీ వస్తుంది. జెనిసిస్ 17th చాప్టర్ 16 నుంచి 19. ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్న మాట, ఐ విల్ బ్లెస్ హర్ అంటే ఇక్కడ సేరా, ఐ విల్ బ్లెస్ హర్ అండ్ మోర్ ఓవర్ ఐ విల్ గివ్ యూ అ సన్ బై హర్, ఐ విల్ బ్లెస్ హర్ అండ్ షీ షల్ బికమ్ నేషన్స్, kings of peoples shall come from her. Then Abraham fell on his face and laughed and said to himself, shall a child be born to a man who is 100 years old? Shall Sarah, who is 90 years old, bear a child? And Abraham said to God, oh, that Ishmael might live before you. ఇంకో రకంగా కొన్ని ట్రాన్స్లేషన్స్ ఏమంటదంటే, ఓ దట్ ఇష్మాయెల్ మైట్ ఆల్సో హ్యావ్ ద స్పెషల్ బ్లెస్సింగ్ ఫ్రమ్ యూ. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో ఓ దట్ ఇష్మాయెల్ బి అండర్ యువర్ బ్లెస్సింగ్. సో అలా దీన్ని అర్థం చేసుకోవాలి అని ఇక్కడ అబ్రహాము ఇష్మాయెల్ గురించి అడుగుతా ఉన్నాడు. ఇక్కడ దేవుడు క్లియర్ గా శారా నీకు కొడుకును గంటది అని చెప్పి చెబితే ఆనందించాల్సింది పోయి ఇష్మాయెల్ని పుష్ చేస్తున్నాడు. ఇక్కడ మనకు అర్థం అవుతా ఉంది. అక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు ఆయన చేసిన రిక్వెస్ట్ కి, గాడ్ సెడ్ నో, బట్ శారా యువర్ వైఫ్ షల్ bear you a son and you shall call his name Isaac, and I will establish my covenant with him as an everlasting covenant for his offspring after him. సో ఇక్కడ దేవుడు క్లియర్ గా ఏం చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ అబ్రహాం ఏమో ఇష్మాయెల్ని పుష్ చేయడానికి ట్రై చేస్తా ఉంటే, ఇక్కడ దేవుడు క్లియర్ గా ఏమంటా ఉన్నాడు, నో, నాట్ ఇష్మాయెల్, డోంట్ ఆస్క్ మీ అబౌట్ ఇష్మాయెల్. సో ఇష్మాయెల్ ద్వారా నిబంధన ఏర్పరచను కానీ నేను శారా నుంచి వచ్చే ఇస్సాకు ద్వారా నిబంధన ఏర్పరుస్తానని దేవుడు ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నాడు. సో ఇంకో రకంగా చెప్పాలి అంటే, గాడ్ ఈస్ మేకింగ్ ఇట్ క్లియర్ దట్ ఇస్సాకు ఎవరైతే వాగ్దానం ద్వారా పుట్టాడో, నేను నా వాగ్దానం ద్వారా పుట్టినోడి ద్వారా నేను నా యొక్క నిబంధనని, నా యొక్క బ్లెస్సింగ్ ని స్థిరపరుస్తానని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు హ్యూమన్ ఎఫర్ట్ నుంచి వచ్చిన ఇష్మాయేలు ద్వారా ఆయన కూడా నీ బ్లెస్సింగ్ లో పార్ట్ లాగా ఉండాలని చెప్పి, నా బ్లెస్సింగ్ లో పార్ట్ లాగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, బట్ గాడ్ క్లియర్లీ సెడ్ నో టు ఇట్. సో అది మనకు అర్థం కావాలి. సో ఇక్కడ ఇది జరిగిన తర్వాత కూడా అబ్రహాము తనంతట తాను ఇష్మాయెల్ నుంచి డిటాచ్ అవ్వకుండా, తండ్రిగా ఆయనకున్న ప్రేమ వల్ల ఇంకా ఇష్మాయెల్ని అంటిపెట్టుకున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఇక్కడ 13-14 ఏళ్ళు ఉంటాయి ఇష్మాయెల్కి. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, నౌ గాడ్, మీకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కదా, సో దట్ వాజ్ ద మైండ్ సెట్ అబ్రహాం వాజ్ లివింగ్ విత్. సో ఇష్మాయెల్ గురించి అట్లాంటి ఏదో రకంగా దేవుడిని కన్విన్స్ చేసి ఇష్మాయెల్ని కూడా కుటుంబంలో ఒకడుగా ఉంచుదామని చెప్పి దేవుడు
అబ్రహాము ప్లాన్ చేస్తా ఉంటే ఇక్కడ దేవుడు క్లియర్‌గా ఇష్మాయేల్‌ని బయటికి ఆయన పంపించేయాల్సిందిగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో, ఈ ఈమె పంపియాలి అన్నప్పుడు ఇష్మాయేలు చాలా బాధపడ్డాడు. 11వ వచనంలో అబ్రహాము వాస్ వెరీ డిస్‌ప్లీజ్డ్ బికాజ్ ఆన్ ద అకౌంట్ ఆఫ్ హిస్ సన్ అని చెప్పి 11th వర్స్‌లో ఉంది. సో, 12వ అధ్యాయంలో దేవుడు కలుగు చేసుకొని ఏమంటా ఉన్నాడంటే, బట్ గాడ్ సెడ్ టు అబ్రహాం, బీ నాట్ డిస్‌ప్లీజ్డ్ బికాజ్ ఆఫ్ ద బాయ్ అండ్ బికాజ్ ఆఫ్ యువర్ స్లేవ్ వుమన్. Whatever Sarah says to you, do as she tells you, for through Isaac shall your offspring be named. Again ఇక్కడ దేవుడు 17వ అధ్యాయంలో ఆయన చెప్పిన దాన్ని ఆయన రీట్రేట్ చేస్తా ఉన్నాడు. మంచిది. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్స్ మనకున్నాయి. ఇది మనకి బైబిల్లో కోర్ థీమ్స్ కొన్ని ఉంటాయి. సాల్వేషన్ ఇస్ వన్ ఆఫ్ ద కోర్ థీమ్స్. సో దానికి సంబంధించిన ట్రూత్స్ ఇక్కడ మనకి ఉంటాయి. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని నుంచే అపోస్తలుడైన పౌలు తన యొక్క డాక్ట్రిన్స్, సొటీరియాలజీ అంటారు, డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ ఆయన రాసుకుంటా వస్తాడు. గలతీ పత్రికలో కానీ రోమా పత్రికలో కానీ దీని నుంచి ఆయన తీసుకుని చూస్తాడు. సో నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారని. సో బిఫోర్ వి ఈవెన్ గో దేర్, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అబ్రహాం దేవుడి చిత్తంలో కాని దానికి ఆయన ఇంకా లెసన్ నెంబర్ 1 మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాం వాజ్ నాట్ విల్లింగ్ టు సెండ్ ఇష్మాయిల్ ఆఫ్. ఆయన పంపించడానికి ఆయన ఇష్టంగా లేడు. లెసన్ నెంబర్ 1 ఆయన ఇంకా హోల్డ్ చేసి పట్టుకోవాలనుకుంటున్నాడు. అది దేవుడి ప్లాన్ లో లేదు అని చెప్పి దేవుడు క్లియర్ గా చెప్పినప్పటికీ కూడా ఇక్కడ అబ్రహాము ఆయన హోల్డ్ చేసి పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు. సో ఈయనకి దేవుడు క్లియర్ గా 17th చాప్టర్ లో చెప్పాడు, ఇక్కడ కూడా చెప్తా ఉన్నాడు. సో బట్ అబ్రహాం వాజ్ ట్రయింగ్ టు, ఆయన విశ్వాస వీరుడే గాని ఆయన ఏంటంటే హీ వాజ్ నాట్ విల్లింగ్ టు లీవ్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ దేర్ ఇన్ గాడ్స్ ప్లాన్. ఇది మన లైఫ్ లో కూడా ఒక మాదిరిగా తీసుకోవాలి. నేను అక్కడికి వస్తాను. బట్ ఈవెన్ బిఫోర్ ద అప్లికేషన్ పార్ట్కి వచ్చే ముందు మనం వేసుకోవాల్సిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై గాడ్ ఈజ్ సో పర్టికులర్ అబౌట్ సెండింగ్ ఆఫ్ ఇష్మాయిల్. సో ఇష్మాయిల్ని పంపించడానికి దేవుడు అంత పర్టికులర్ గా ఎందుకున్నాడు అని చెప్పి మనకి అర్థం కావాలి. సో ఇది అర్థం కావాలి అంటే ఇక్కడ గమనించండి, దేవుడు అబ్రహాముకి ప్లాన్ అయితే చెప్పాడు, ఇష్మాయిల్ నా యొక్క నిబంధనలు లేడు, నేను నిబంధన ఇస్సాకు ద్వారా ఏర్పరుస్తాను క్లియర్ గా చెప్పాడు. కానీ వై అనేది ఇక్కడ మనకి అబ్రహాంకి దేవుడు చెప్పలేదు. ఎందుకు అంటే వై అనేది గాడ్ ఈస్ కీపింగ్ దట్ ఫర్ ద లేటర్ రెవల్యూషన్. ఆ లేటర్ రెవల్యూషన్ మనకి న్యూ కవెనెంట్ లో వచ్చింది. అందుకనే ఏమంటారంటే, ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ ఈజ్ కన్సీల్డ్. జాగ్రత్తగా ఉండండి. ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ ఈజ్ కన్సీల్డ్. ఇన్ న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ రివీల్డ్. ఇన్ న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ రివీల్డ్. సో తెలుగులో చెప్పాలి అంటే, పాత నిబంధనలో క్రొత్త నిబంధన అనేది అది దాచి ఉంచబడింది. అలానే క్రొత్త నిబంధనలో పాత నిబంధన సత్యము అది ప్రత్యక్ష పరచబడింది. సో అలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సో అబ్రహాముకి ఎందుకు చెప్పలేదు అంటే, సో అబ్రహాం కాలంలో ఫుల్ రివల్యూషన్ మనకి రాలేదు. సో ఎప్పుడైతే న్యూ టెస్ట్మెంట్ టైంలో పాల్ టైంలో ఫుల్ రివల్యూషన్ మనకు వచ్చిందో, సో పాల్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఒకసారి బైబిల్ తీసి రోమా పత్రిక 9వ అధ్యాయము. సో వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వై గాడ్ ఈస్ సో పర్టికులర్ అబౌట్ ఆస్కింగ్ అబౌట్ ఇష్మాయిల్ టు గో ఆఫ్ అనేది ఇక్కడ మనకి అర్థం కావాలి. రోమాపత్రిక 9వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. ఇక్కడ పౌలు రోమిల్కి రాస్తూ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. సో అండ్ నాట్ ఆల్ రోమన్స్ 9th చాప్టర్ 7th వర్స్ చదువుతా ఉన్నాను. రోమాపత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. అండ్ నాట్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం అండ్ నాట్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం because they are his offspring, but through Isaac shall your offspring be named. గమనించండి, ఈ రోజు మనం ఏదైతే చదివామో 21st చాప్టర్ లో ఇదే వాక్యాన్ని త్రూ ఐజాక్ షెల్ యువర్ ఆఫ్ స్ప్రింగ్ బి నేమ్డ్ అని చెప్పి ఇక్కడ 12వ వచనంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. సో ఇదే వాక్యాన్ని ఇక్కడ పౌలు కోట్ చేసి ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. ఫర్ నాట్ ఆల్ హూ ఆర్ డిసెండెంట్ ఫ్రమ్ ఇజ్రాయెల్ బిలాంగ్ టు ఇజ్రాయెల్ అండ్ నాట్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం because they are his offspring, but through Isaac shall your offspring be named. సో ఇక్కడ పౌలు ఏమంటా ఉన్నాడంటే, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇజ్రాయేలీలు అవ్వరు, అలాగే అబ్రహాము నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు అబ్రహాము
కుమారుడు అనిపించుకోడు. సో ఇంకో రకంగా చెప్పాలంటే నాట్ ఆల్ ద డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం ఆర్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఆఫ్ అబ్రహాం, ఆర్ ఆల్ ద ఆర్ నాట్ ఆల్ ద డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. అయితే ఎవరు కన్సిడర్ చేయబడతారంట? త్రూ ఐజాక్ షెల్ యువర్ ఆఫ్ స్ప్రింగ్ బి నేమ్డ్. అంటే ఇక్కడ పౌలు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇష్మాయేలు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, కానీ ఇష్మాయేలు ఆయన కుమారుడుగా ఎంచబడలేదు, కానీ ఇక్కడ ఐజాక్ కుమారుడుగా ఎంచబడ్డాడు. 8వ వచనం చదువుతున్నాను. దిస్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ఫ్లెష్ హూ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ప్రామిస్ ఆర్ కౌంటెడ్ యాజ్ ఆఫ్ స్ప్రింగ్. సో శరీరం నుంచి వచ్చిన ఇష్మాయేలు కుమారుడుగా ఆయన ఎంచబడలేదు, కానీ వాగ్దానం ద్వారా వచ్చిన ఇస్సాకుే ఆయన హీఈస్ కౌంటెడ్ యాజ్ ద ఆఫ్ స్ప్రింగ్, లేదంటే ఆయన దేవుని యొక్క ఆశీర్వాదానికి, లేకపోతే తండ్రి యొక్క ఆశీర్వాదానికి ఆయన పాలు పంచుకుంటాడు అని చెప్పి ఇక్కడ పౌలు రాస్తా ఉన్నాడు. సో ఇక్కడ పౌలు ఈ మాట చెబుతూ ఆయన ఏం చెప్పడానికి ట్రై చేస్తా ఉన్నాడు అంటే, సో దేవుడేసిన ప్రణాళికలో, దేవుడేసిన ఈ రక్షణ ప్రణాళికలో, సో వారసత్వంగా వచ్చే ప్రతి ఒక్కడు ఈ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదానికి భాగస్థులు కాదు, కానీ నాట్ ఎవ్రీబడి ఆర్ హెయిర్స్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్, బట్ దోస్ హూ ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ ప్రామిస్. గమనించండి, ఇక్కడ కాంట్రాస్ట్ గమనించండి. నాట్ ఎవ్రీబడి హూ ఇస్ బార్న్ అవుట్ ఆఫ్ ఫ్లెష్, బట్ పీపుల్ హూ ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ ప్రామిస్. సో వాళ్ళు మాత్రమే అబ్రహాము కుమారులయ్యి దేవుడు అబ్రహాము ద్వారా మనకి వాగ్దానం చేసిన ఆశీర్వాదంలో దిల్ బి పార్టేకర్స్. సో ఏంటి ఈ ఆశీర్వాదం? బ్రదర్ ఇందాక నుంచి ఆశీర్వాదం అని చెప్తున్నారు. ఏంటి ఆశీర్వాదం అంటే, దిస్ బ్లెస్సింగ్ ఈజ్ నాట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ conquering the promised land, but this blessing is the blessing of conquering or lekapothe getting into the ప్రామిస్డ్ ల్యాండ్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుడు తన రాజ్యంలోకి ఫైనల్ గా, అంటే ఆయన రెండో రాకడలో మనందరం ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు కదా. సో ఎవరైతే ఈ రాజ్యంలోకి ఎంటర్ అవుతారో, సో దోస్ ఆర్ ద పీపుల్ దట్ ఆర్ కన్సిడర్డ్ బ్లెస్డ్ హియర్. సో అట్లాంటి వారు ఇక్కడ ఆశీర్వాదానికి కారకులు అవుతారు. అర్థమవుతుంది కదా. సో ఆ బ్లెస్సింగ్ కి ఎవరు పడితే వాళ్ళు వంశపారపర్యంగా వాళ్ళు బికాస్ దే ఆర్ బోర్న్ ఇన్ ద ఫిజికల్ ఫ్లెష్ ఆఫ్ అబ్రహాం, దే విల్ నాట్ బికమ్ సింప్లీ ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ అబ్రహాం. వాళ్ళెవరు కానీ ఎవరవుతారు అంటే, వాగ్దానం ద్వారా ఎవరైతే పుడతారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఆశీర్వాదానికి పాలిభాగస్తులై ఉంటారని చెప్పి ఇక్కడ పౌలు రాస్తా ఉన్నారు. సో ఎవరు ప్రామిస్ ద్వారా పుడతారు బ్రదర్ అనేది నెక్స్ట్ క్వశ్చన్. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఎవరు ప్రామిస్ ద్వారా పుడతారో వాళ్ళే అవుతారని చెప్పాను కదా. ఎవరు ప్రామిస్ ద్వారా పుడతారు అంటే, ఇక్కడ మనకి మిగిలిన భాగాలు చూస్తే, కంపేరింగ్ స్క్రిప్చర్ విత్ స్క్రిప్చర్ చూస్తే, యోహాను సువార్తను మనం తీసుకున్నట్లయితే, ఎవరినైతే దేవుడు వాగ్దాన రూపకంగా పంపించాడో ఆ యేసుక్రీస్తుని తన్ను ఎందరైతే అంగీకరిస్తారో వారు దేవుని కుమారులు అవటానికి ఆయన అధికారం ఇచ్చాను అని చెప్పి క్లియర్ గా మనకి జాన్ 1:12 ఉంటది. ఎవరెవరైతే దోస్ హూ బిలీవ్ ఇన్ గాడ్, దెమ్ గాడ్ హ్యాస్ గివెన్ ప్రివిలేజ్ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో వాళ్ళు దేవుని కుమారులు అవడానికి దేవుడికి అధికారం ఇచ్చాడు. సో ఇక్కడ అంటే ఎవరెవరైతే యేసుక్రీస్తు యందు తమ విశ్వాసం నిలుపుతారో, దోస్ పీపుల్ హూ ట్రస్ట్ జీసస్, హూ పుట్ దేర్ ఫెయిత్ ఇన్ జీసస్. సో ఇది ఫుల్ రెవల్యూషన్ అనమాట. సో ఈ వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు అవటానికి అర్హత పొందుకుంటారు. సో అట్లాంటి వాళ్ళని దేవుడు తన కుమారులుగా స్వీకరిస్తాడు. సో దోస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద సన్స్ ఆఫ్ ప్రామిస్. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే, ఇక్కడ ఇస్సాకు, ఇక్కడ ఈయన వాట్ ఈస్ హీ పాయింటింగ్ టు అంటే, ఇస్సాకు యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే రక్షింపబడతారో ఫ్యూచర్ లో, హీఈస్ లైక్ ఏ పాయింటర్ టు దెమ్. ఆయన వాళ్ళకు ఒక పాయింటర్ లాగా, ఒక టైప్ లాగా ఆయన ఉంటా ఉన్నాడు, ఒక సాదృశ్యంగా ఆయన ఉంటా ఉన్నాడు. సో దీన్ని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ, ఇదే ఈ 21వ అధ్యాయం 12వ వచనం ఆయన ప్రస్తావిస్తూ, ఇస్సాకు వలనైనది అంటే వాగ్దానం ద్వారా పుట్టిన ఇస్సాకు వలనైన, సో దే విల్ బి కాల్డ్ యువర్ డిసెండెంట్స్ బట్ నాట్ పీపుల్ హూ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫ్లెష్. సో అది మనకి అర్థం కావాలి. సో ఇక్కడ ఒక రెఫరెన్స్ నేను మీకు చూపిస్తాను. గలతీ పత్రిక
గలతీ పత్రిక మూడో అధ్యాయము గలతీ పత్రిక మూడో అధ్యాయము ఇదే సత్యాన్ని పౌలు 29వ వచనంలో ఆయన చెప్తా ఉంటాడు. ఒకసారి తీయండి. అండ్ 20 ప్రాబబ్లీ నేను రైట్ 26వ వచనం నుంచి చదువుతా ఉన్నాను. గలతీ పత్రిక మూడో అధ్యాయం 26 నుంచి. గలేషియన్స్ 3rd చాప్టర్ 26 నుంచి 29 దాకా. ఫర్ ఇన్ క్రైస్ట్ జీసస్ యు ఆర్ ఆల్ ద సన్స్ ఆఫ్ గాడ్ త్రూ ఫెయిత్. ఫర్ యాజ్ మెనీ యాజ్ యు వర్ baptized into Christ have put on Christ. There is neither Jew nor Greek. There is neither slave nor free. There is no male and female. For you are all one in Christ Jesus. And if you are in Christ, then you are Abraham's offspring, heirs according to promise. So 29వ వచనంలో ఏం చెప్తా ఉంది? And if you are in Christ, then you are Abraham's offspring, heirs according to ప్రామిస్. అంటే తెలుగులో చెప్పాలి అంటే మీరు క్రీస్తులో ఉంటే మీరు అబ్రహాము వారసులుగా ఉండి అబ్రహాముకు ఇవ్వబడిన వాగ్దానంలో మీరు దానికి వారసులై ఉన్నారు అని చెప్పి ఉంది. సో ఇదే సత్యాన్ని ఇక్కడ పౌలు రోమపత్రికలో రాశాడు, తర్వాత గలతీ పత్రికలో రాశాడు. సో పాల్ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అంటే, సో ఇక్కడ ద పీపుల్ హూ ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ ప్రామిస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ అబ్రహాం. ఎవరైతే వాగ్దానం ద్వారా పుడతారో అది ఇస్సాకే గాని, తర్వాత ఇస్సాకు ఎవరినైతే పాయింట్ చేస్తున్నాడో ఆ క్రీస్తుని విశ్వాసించి నూతనంగా తిరిగి జన్మిస్తారో వాళ్ళందరి గురించి ఇక్కడ దేవుడు ప్రణాళిక ఏర్పరుస్తా ఉన్నారు. సో వారు విశ్వాసపు కుమారులై ఉన్నారు. సో దే ఆర్ ద ప్రామిస్ సన్స్ అకార్డింగ్ టు ద ప్రామిస్. సో వాళ్ళు దే విల్ బికమ్ ఎయిర్స్ ఆఫ్ ద ప్రామిస్. ఏంటా ప్రామిస్ అంటే దే విల్ బికమ్ the children of Almighty God, and they'll become the heirs of the promise which we are all going to inherit when Christ comes back in his kingdom. So ఇది మనకి దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక. అందుకనే యేసుక్రీస్తు నికోదేముతో ఏమంటాడు అంటే, ఒకడు ఆత్మ ద్వారా నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మిస్తే తప్పించి దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేరు. దోస్ హు ఆర్ born in Christ, they are considered as the sons of ప్రామిస్. సో ఈ సత్యాన్ని ఈ క్లారిటీని ఇక్కడ దేవుడు ఇస్తా ఉన్నాడు. సో శరీరం ద్వారా వచ్చేది కాదు కానీ, న్యాచురల్ బర్త్ ద్వారా వచ్చేది కాదు కానీ, ఫ్లెష్ పుట్టడం ద్వారా వచ్చేది కాదు కానీ, నువ్వు వాగ్దానం ద్వారా లేకపోతే వాగ్దానం చేయబడిన క్రీస్తు ద్వారా నువ్వు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే తిరిగి జన్మిస్తావో యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ సన్ ఆఫ్ అ ప్రామిస్ అండ్ ద బ్లెస్సింగ్ బిలాంగ్స్ టు you. So God wanted right from Abraham's time, God wanted this contrast to be clearly visible. సో దేవుడు ఈ యొక్క వ్యత్యాసాన్ని ఆయన క్లియర్ గా చూపించాలనుకున్నాడు. సో అందుకనే ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఇష్మాయేల్ ఎవరైతే శరీరం మనిషి యొక్క హ్యూమన్ ఎఫర్ట్ ద్వారా శరీరం నుంచి వచ్చాడో అతడు ఈ యొక్క వాగ్దానానికి పాలిభాగస్తుడు కాదు. కానీ ఎవరైతే వాగ్దానం ద్వారా వచ్చాడో ఆ ఇస్సాకే గాని, తర్వాతే ఆయన నుంచి వచ్చే బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో దేవుని యేసుక్రీస్తు ద్వారా పుడతారో వీళ్ళు దేవుని యొక్క వాగ్దానానికి, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానానికి వాళ్ళు వారసులై ఉంటారు. ఈ సత్యం మనకి బోధపడటానికి ఇప్పుడు మనకి అది చాలా సింపుల్ గా అనిపించవచ్చు కానీ, సో గాడ్ రైట్ ఫ్రమ్ డే 1 ఎక్కడైతే అబ్రహాముతో ఈ యొక్క రక్షణ ప్రణాళిక పునాది వేశాడో, సో అక్కడి నుంచి కూడా గాడ్ వాజ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్. ఎందుకు అంటే ఇది రక్షణకి సంబంధించిన విషయం కాబట్టి గాడ్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ ట్రూత్. మంచిది, నేను కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాను. సో ఇప్పుడు ఈ వెలుగులో ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్ట్ లో చూడండి. సో గాడ్ ఏమని ట్రై చేస్తా ఉన్నాడు అంటే, గాడ్ ఈస్ ట్రైంగ్ టు డిఫరెన్షియేట్ ఆర్ కేటగరైజ్ ద పీపుల్ హూ ఆర్ సాల్వేషన్ ద్వారా దేవుని యొక్క రాజ్యంలోకి ఎవరైతే ఎంటర్ అవుతారో ఆ వాగ్దానం ద్వారా పుట్టిన కుమారులు, ద పీపుల్ ద జనరేషన్ విచ్ ఆర్ బార్న్ త్రూ ప్రామిస్, వాళ్ళని ఫ్లెష్ నుంచి వచ్చే వాళ్ళతో వేరు చేయడానికి ఇష్టపడతా ఉంటే ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు 17వ అధ్యాయంలో, అయ్యా నువ్వు ఈ హ్యూమన్ ఎఫర్ట్ ద్వారా కూడా వచ్చిన వాళ్ళు కూడా నీ బ్లెస్సింగ్ లో ఒకటిగా చేసుకో అని చెప్పి ఆయన సాల్వేషన్ లోపలికి ఆయన ఇంకొక ఎలిమెంట్ ని, హ్యూమన్ ఎఫర్ట్ అనే ఎలిమెంట్ ని ఆయన పుష్ చేయడానికి ట్రై చేస్తున్నట్లుగా ఉన్నాం. సో దేవుడు అది గలతీ పత్రికలో జరిగినప్పుడు పౌలు ఒప్పుకోలేదు. దేవుడు పౌలు ద్వారా చాలా స్ట్రాంగ్ గా
ఆ యొక్క లా ద్వారా వచ్చే ప్రయత్నాన్ని గాని, ఇంకెనీ హ్యూమన్ ఎఫర్ట్ నుంచి వచ్చే ప్రయత్నాన్ని గాని దేవుడు గలతీ పత్రికలో ఆపిచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇదే బ్రేక్ ఆయన ఆదికాండం నుంచి కూడా ఆయన ఏస్తున్నట్లుగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సో దట్ ఈస్ వై గాడ్ ఈస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ సెపరేటింగ్ సెండింగ్ ఆఫ్ ఇష్మాయెల్ అవే ఫ్రమ్ ఐజాక్. సో దట్స్ హౌ అది దానికి సూచికగా ఉంది కాబట్టి దట్స్ వై గాడ్ ఈస్ వెరీ పర్టికులర్. అయితే ఒక అప్లికేషన్ చెప్పేసి నేను కొంచెం ముందుకి వెళ్ళటానికి ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ ఇష్మాయేల్‌ని వదలటానికి ఇక్కడ అబ్రహాము ఆయన 11వ వచనంలో ఏం చెప్తుంది? హీస్ వెరీ డిస్‌ప్లీజ్డ్ వెన్ సారా ఆస్క్డ్ హిమ్ టు సెండ్ ఆఫ్ ఇష్మాయేల్. సో మన జీవితంలో కూడా మనం ఏం చేస్తా ఉంటామంటే అది ఖచ్చితంగా దేవుడి చిత్తం కాదు అని దేవుడు మనకి కొన్ని చెప్పినా గానీ, మనకి దాని మీద ఉన్న మమకారంతో, ప్రేమతో వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, మనం దాన్ని హోల్డ్ చేసి పట్టుకోవడానికి ట్రై చేస్తా ఉంటాం. గమనించండి, అది హోల్డ్ చేసి ఉన్నంత కాలం దేవుడు నెక్స్ట్ స్టెప్‌లోకి ప్రొసీడ్ అవ్వలేకపోతా ఉన్నాడు ఇక్కడ అబ్రహాం లైఫ్‌లో. సో ఇస్సాకునైతే ఇచ్చాడు. కానీ ఇస్సాకును కూడా ఇచ్చే ముందు ఈయన లోతును తెచ్చుకున్నాడు. లోతును పంపించిన దాకా దేవుడు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎట్టకేలకి లోతును పంపించేసాడు ఇస్సాకు పుట్టాడు. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్ళకుండా అబ్రహాము తానంతట తానే ఆయన డిలే చేసుకుంటున్నట్లుగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సో మన జీవితాల్లో కూడా కొన్ని సార్లు పర్ఫెక్ట్ ఒబీడియన్స్ మనం చూపించకపోతే ఏమవుతుంది అంటే దేవుడు మన జీవితాల్లో ప్లాన్ చేసిన వాటిలో నెక్స్ట్ స్టెప్‌కి మనల్ని తీసుకువెళ్ళలేడు. ఎందుకు తీసుకువెళ్ళలేడు? దేవుడికి చేతకాక అంటే దేవుడికి చేతకాక కాదు గానీ, మనమే ఆ యొక్క దేవుడి యొక్క ఆ గ్రోత్‌కి అడ్డుబండ వేస్తా ఉంటాం. దేని ద్వారా అడ్డుబండ వేస్తా ఉంటామంటే మన యొక్క అవిధేయత ద్వారా. సో లెట్ అస్ ఎగ్జామిన్, నేను ఈ వాక్యం చెప్తుండగా, వాట్ ఆర్ వి హోల్డింగ్ టు? సో దేవుడి చిత్తం కాదు అని చెప్పి తెలిసినా గానీ అబ్రహాము లాగా మనం ఏమన్నా పట్టుకుని ఊగులాడుతున్నామేమో మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. సో ఇది మొదటి లెసన్. రెండో లెసన్ ఏంటి అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. సారా యొక్క యాటిట్యూడ్ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఆమె మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూడండి. ఆమె ఏమంటా ఉందంటే 10వ వచనంలో, ఈ యొక్క దాసి యొక్క కుమారుడి దాసిని ఆమె కొడుకుని ఇక్కడ నుంచి పంపించేసేయి, సెండ్ ఆఫ్ దిస్ స్లేవ్ వుమెన్ అండ్ హర్ చైల్డ్ అని చెప్పి ఇక్కడ అంటా ఉంది. 16వ అధ్యాయంలో ఇదే సారా ఇక్కడ సలహా ఇచ్చి ఏం చేయించింది? ఇక్కడ మనకి పిల్లలు పుట్టేట్లేరు, పర్హాప్స్ దేవుడు ఇలా ఇస్తాడేమో అని చెప్పి ఈమె ఆ పని చేసింది. ఇక్కడ ఆమె షీఈస్ విత్ లాట్ ఆఫ్ యాటిట్యూడ్, షీ వాజ్ నాట్ ఈవెన్ అడ్రసింగ్ హ్యాగర్ అండ్ ఇష్మాయేల్. ఆమె చాలా బ్యాడ్ యాటిట్యూడ్ తో ఆమె ఈ సర్వెంట్ ని, ఆ యొక్క కుమారుడిని పంపించేసేయి అన్నట్లుగా ఆమె మాట్లాడుతా ఉంది. ఇంకో రకంగా డైవర్స్ చేయమని చెప్పి ఆమె మాట్లాడుతా ఉంది. సో దీని నుంచి మనం నేర్చుకోవాలి. ఏంటి అంటే అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడి, అవసరం తీరిపోయిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడటం అనేది దేవుని పిల్లలకి అది సరైన పద్ధతి కాదు. సో దట్స్ అనదర్ లెసన్ దట్ వి నీడ్ టు అండర్స్టాండ్. మన అవసరం ఉన్నప్పుడేమో వాడి కాళ్ళు పట్టుకుని, అవసరం తీరిపోయిన తర్వాత జుట్టు పట్టుకుంటున్నట్టుగా ఈమె బిహేవ్ చేస్తా ఉంది ఇక్కడ. సో దట్స్ వన్ ఇంపార్టెంట్ లెసన్ దట్ వీ షుడ్ ఆల్ లెర్న్ హియర్. అయితే ఇక్కడ చూడండి, సో అట్లాంటి యాటిట్యూడ్‌తో ఉన్న సారాని ఇక్కడ దేవుడు ఆయన వాడుకుంటున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నేను దేన్ని బట్టి చెప్తా ఉన్నానంటే 12వ వచనంలో ఈమె ఎప్పుడైతే సారా మాట్లాడిందో, 10వ వచనంలో ఆమె పంపించేయమందో, 11వ వచనంలో అండ్ ద థింగ్ వాజ్ వెరీ డిస్‌ప్లీజింగ్ టు అబ్రహాం ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ సన్. సో ఆయన ఒప్పుకోలేదు. ఇంకో రకంగా చెప్పాలంటే అది ఆయనకి ఇంపుగా లేదనమాట ఆ సారా యొక్క సలహా. సో వెంటనే 12వ అధ్యాయంలో దేవుడు కలుగు చేసుకుంటున్నాడు. అంటే ఇది ఎట్లా ఉంటదంటే, అంటే మనం ఆ టెక్స్ట్ మీరు ఒకసారి చదివింది, అది ఎలా ఉంటదంటే దేవుడు కూడా అక్కడ ఆల్రెడీ ఒక మనిషిలా కూర్చుని ఇక్కడ సారా ఒక మాట అనగానే ఇక్కడ అబ్రహాము లేదు నాకు ఇష్టంగా లేదు అన్నప్పుడు ఇక్కడ మూడో వ్యక్తి అయిన దేవుడు ఆయన ఇంటర్ఫియర్ అయ్యి లేదు నీ భార్య అంత కరెక్టే అంటే మనకి కొంతమంది గ్రూపులా కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు వన్ అమాంగ్ దెమ్ లాగా ఎలా ఉన్నాడో, సో ఇక్కడ దేవుడు ఆయన అక్కడ ఎంటర్ అయ్యి అలాంటి డ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు ఇక్కడ. సో అప్పుడు దాకా చాలా సింపుల్ గా ఉంది. ఐ మీన్ మీరు ఫస్ట్ వచనం నుంచి 11వ వచనం దాకా చూడండి. అక్కడెక్కడ దేవుడు ఇట్లా డ్రమాటిక్ ఎంటర్ అయినట్టు లేదు, కానీ సడన్ గా 12వ వచనంలో, బట్ గాడ్ సెడ్ టు అబ్రహాం, బీ నాట్ డిస్ప్లీజ్డ్ బికాస్ ఆఫ్ ద బాయ్ అండ్ బికాస్ ఆఫ్ యువర్ స్లేవ్ ఉమెన్, వాట్ ఎవర్ సారా సేస్ టు యూ, డూ యాజ్ షీ
టెల్స్ యూ ఫర్ త్రూ ఐజాక్ షెల్ యువర్ ఆఫ్ స్ప్రింగ్ బి నేమ్డ్ అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకో రకం చెప్పాలంటే శారా ఆ మాట అన్నప్పుడు ఇక్కడ దేవుడు కూడా ఆమెని ఆమె యాటిట్యూడ్ని సపోర్ట్ చేయట్లేదు, కానీ ఆమె ఏదైతే చెప్పిందో దాన్ని సపోర్ట్ చేస్తూ ఎస్ ఆమె అన్నది కరెక్టే, నువ్వు పంపించే, ఎందుకంటే దేవుడు ఐ హావ్ బీన్ టెల్లింగ్ యూ దిస్. సో ఇప్పుడు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. సో ఇస్సాకు ద్వారానే ఉంటుంది కానీ ఆశీర్వాదం నిబంధన అనేది. సో ఇష్మాయేలు ఆయన హీ కెనాట్ బిలాంగ్ టు ద ప్రామిస్ అండ్ హీ కెనాట్ బిలాంగ్ టు ద కవెనెంట్ అని ఇక్కడ దేవుడు చెప్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. సో మనకు అర్థం కావాల్సిన ఇంకొక, నేను లెసన్ నెంబర్ 3 చెప్తా ఉన్నాను. ఏంటి అంటే, సో గాడ్ యూజెస్ even anybody, for that matter, God can use anybody for his purposes. God can use anybody to accomplish his plan. సో ఇక్కడ శారా ఆమె ఇంత భయంకరమైన యాటిట్యూడ్ చూపిస్తున్నా కానీ we should understand that God still uses her attitude to tell Abraham a most important lesson of his life. అయితే మీరు నన్ను ఇక్కడ ఒక మాట అడగాలి. సో అంటే ఇక్కడ శారా చేసింది దేవుడు ఒప్పుకున్నాడా అంటే, వీ నీడ్ టు వెరీ క్లియర్లీ అండర్స్టాండ్ హియర్, గాడ్ తన సావరిన్ నాలెడ్జ్లో ఆయన ఎవరినైనా యూజ్ చేసుకుంటాడు. నా మాట మళ్ళీ గమనించండి. ది గాడ్ ఇన్ హిస్ సావరిన్ నాలెడ్జ్ హీ కెన్ యూజ్ ఎనీబడి, హీ కెన్ ఈవెన్ యూజ్ ద డెవిల్. ఆయన సైతాన్ని కూడా తన పర్పసెస్ కోసం యూజ్ చేసుకుంటాడు. అయితే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, గాడ్ ఒకరిని యూజ్ చేసుకున్నాడు అంటే ఇట్ డజంట్ మీన్ గాడ్ ఈజ్ అప్రూవింగ్ టు what they are saying or doing, or God is వాళ్ళతో ఏకీభవిస్తున్నాడు అని చెప్పి మనం అనుకోవటానికి వీలేదు. నా మాటలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నాను. God using somebody doesn't mean that God is approving that somebody. God using somebody doesn't mean that God is approving whatever attitude that they are showing. ఇక్కడ శారాని దేవుడు యూజ్ చేసుకుంటున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, శారా యాటిట్యూడ్ని దేవుడు సపోర్ట్ చేస్తున్నాడని కాదు. లేకపోతే దీని గాడ్ సావరిటీ గురించి అర్థం చేసుకునేటప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, సో మన యాటిట్యూడ్ ఎలా ఉన్నా, మన పాపాలు ఎలా ఉన్నా దేవుడు ప్రతిదాన్ని యూజ్ చేసుకుంటే, సో అది ఐ మీన్ సో గాడ్ షుడ్ నాట్ జడ్జ్ మీ కదా, బికాస్ దేవుడు యూజ్ చేసుకుంటున్నాడు కదా కాబట్టి అది అప్రూవ్ అయిందేమో అన్నట్లుగా మనం మాట్లాడటానికి వీల్లేదు. నో. సో దేవుడు ఏంటంటే ఆయన యొక్క ఉద్దేశాల కోసం నువ్వు మంచి పాత్ర అయితే మంచిగా వాడుకుంటాడు, నువ్వు బ్యాడ్ పాత్ర అయితే బ్యాడ్ గా వాడుకుంటాడు, బట్ గాడ్ స్టిల్ యూజెస్. సో దేవుడు వాడుకున్నాడు కాబట్టి నేను దట్ డజంట్ మీన్ దట్ ఇట్ జస్టిఫైస్ మై బిహేవియర్. ఇక్కడ శారా బిహేవియర్ శారాదే, ఆమె యాటిట్యూడే, దేవుడు వాడుకుంటున్నాడు కానీ, సో వీ షుడ్ అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ నాట్ అప్రూవింగ్ టు హర్ యాటిట్యూడ్. ఒకసారి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం ఇదే సత్యాన్ని ఇర్మియా నుంచి నేను మీకు చూపిస్తాను. ఒకసారి ఇర్మియా గ్రంథం 18th చాప్టర్ ఒకసారి తీసి పెట్టుకోండి. జెరమయా 18th చాప్టర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇర్మియాని దేవుడు ఒక కుమ్మరవాడి దగ్గరికి పంపిస్తాడు. ఆ కుమ్మరవాడి దగ్గర ఇర్మియా చూస్తున్నప్పుడు ఆ పోటర్ ఏం చేస్తా అంటే ఒక మంచి పాత్రను చేయాలని చెప్పి మట్టి తీసుకుంటాడు. సో ఈయన ఉద్దేశం ఏమో మంచి పాత్ర చేయాలని, కానీ ఆ మట్టి సహకరించకపోవటం వల్ల అది కరెక్ట్గా ఆ పోటర్ అనుకున్న షేపు లోకి అది వెళ్ళదు. అప్పుడు పోటర్ ఏం చేస్తా అంటే ఆ ఫైన్ ఇది పోతుంది కాబట్టి తర్వాత దాంతో ఆయన దానికి తగ్గ, అంటే ఆ మట్టికి తగ్గ పాత్రగా ఇంకొక పాత్రను ఆయన చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇది చూపించి ఇక్కడ ఇర్మియాతో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ద లార్డ్ గేవ్ అనదర్ మెసేజ్ టు జెరమయా. హీ సెడ్, గో డౌన్ టు ద పాటర్ షాప్ అండ్ ఐ విల్ స్పీక్ టు యూ దేర్. సో ఐ డిడ్ యాజ్ హీ టోల్డ్ మీ అండ్ ఫౌండ్ ద పాటర్ వర్కింగ్ ఎట్ హిస్ వీల్. But the jar he was making did not turn out as he had hoped. So he crushed it into a lump of clay again and started over. Right? So then the Lord gave me this message. Right. So 7వ వచనం నుంచి 9-10 వచనాల నుంచి చదువుతున్నాను. And if I announce that I will plant and build up a certain nation or kingdom, but then the nation turns to evil and refuses to obey me, I will not bless it as I said I would. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ ఇర్మియాకి ఈ పాటర్ని చూపించి ఏమంటా ఉన్నాడు, ఈ ఒక ముద్దని ఒక మంచి పాత్రగా చేయటానికి ఇష్టపడ్డప్పుడు అది దానికి వంగకపోతే నేను ఏవైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేను అని చెప్తా ఉన్నాడు. సో ఎవరినైతే సరిగ్గా ఎవరి మీద అయితే, ఏ నేషన్ మీద అయితే
కర్స్ వస్తది అని చెప్పి నేను చెప్తానో, అప్పుడు ఆ నేషన్ రిపెంట్ అయినట్లయితే, సో నేనేదైతే వాళ్ళ మీద ఉగ్రత రావాలి అని చెప్పి సంకల్పించానో, ఆ ఉగ్రతని రాకుండా నేను ఆపుతాను. సో అది ఒకటి. అంటే సో గాడ్ బ్యాడ్ ఐ మీన్ వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి రాత్‌ని ఇంటెండ్ చేసినప్పుడు, వాళ్ళు రిపెంట్ అయితే ఆ ఒరిజినల్ ప్లాన్ అయిన రాత్‌ని కాకుండా వాళ్ళు రిపెంట్ అయిన దాన్ని బట్టి వాళ్ళకి మెర్సీ చూపిస్తాను. అదొక వే. ఇంకొక గ్రూప్ మీద ఏం చేస్తా ఉన్నాడు, వీళ్ళు మంచిగున్నారు కదా అని చెప్పి వాళ్ళని ఒక మెర్సీ పాత్రగా తయారు చేయడానికి, కుండగా తయారు చేయడానికి ట్రై చేస్తా ఉంటే, వాళ్ళు స్టబర్న్ అయ్యి వాళ్ళు పాపం చేసినందువలన వాళ్ళ మీద ఇనీషియల్‌గా ప్లాన్ చేసిన బ్లెస్సింగ్‌ని కాకుండా వాళ్ళ మీద కర్స్‌ని పంపిస్తాను. అది ఇజ్రాయేలీయులను ఉద్దేశించి దేవుడిస్తున్న ప్రవచనం. రైట్? ఇర్మియా ద్వారా. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, 2 గూడా ఈ పోటర్ చేసే పాత్రలే. సో మనం చాలా సార్లు ఏం చేస్తుంటామంటే, కుమ్మరి, ఓ కుమ్మరి, నువ్వు మంటివాడివి, నువ్వు కుమ్మరివాడివి, మేము మంటి వారము. సో నన్ను మంచి పాత్రగా చేయని చెప్పి మనం అంటా ఉంటాం. కానీ ఇక్కడ ట్రూత్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ ఆయన యొక్క కుమ్మరివాడి దీన్ని బట్టి కాకుండా, ఆ యొక్క మట్టి సహకరించే దాన్ని బట్టి నేను దాన్ని చేస్తా ఉన్నాను అని చెప్పి ఇక్కడ దేవుడు ఇర్మియాతో చెప్తా ఉన్నాడు. సో ఇజ్రాయేలీయులైన మీరు, మీ ద్వారా నేను ఒక మంచి పాత్రను చేయాలనుకున్నాను. అయితే మీరు నేను ఇనీషియల్‌గా ఉద్దేశించిన ఆ యొక్క బ్లెస్సింగ్ ప్రకారం కాకుండా, మీరు డిజోబీడియన్స్ చూపించి, ఇక్కడ అంటా ఉన్నాడు కదా 9, 10 వచనాల్లో చూడండి. నేను మిమ్మల్ని ఐ విల్ ప్లాంట్ అండ్ బిల్డ్ అప్ ఎ సర్టెన్ నేషన్ ఆర్ కింగ్డమ్ అని చెప్పి నేను అన్నప్పుడు, బట్ దెన్ ద నేషన్ టర్న్స్ టు ఈవిల్ అండ్ రిఫ్యూజెస్ టు ఒబే మీ, దెన్ ఐ విల్ నాట్ బ్లెస్ ఇట్ యాజ్ ఐ సెడ్ ఐ వుడ్. సో ఇనీషియల్‌గా నేను మంచి పాత్ర చేయాలనుకున్నాను, మీరు సహకరించలేదు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, సో దేవుడు మంచి పాత్రగా చేయాలన్నా, చెడ్డ పాత్రగా చేయాలన్నా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు హి ఈస్ నాట్ ద కాజేషన్ ఆఫ్ ద ఈవిల్ హియర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ఈస్ నాట్ ద కాజేషన్ ఆఫ్ ఈవిల్. హూ ఈస్ ద కాజేషన్ ఆఫ్ ఈవిల్ అంటే, వి ఆర్ ద కాజేషన్ ఆఫ్ ఈవిల్. కాజేషన్ అంటే కారకుడు అని చెప్పుకోవాలి. ఇంకో రకంగా చెప్పాలంటే, ఇక్కడ శారా ఆ యాటిట్యూడ్ చూపించింది అంటే, దానికి కారకుడు దేవుడు కాదు, దానికి కారకుడు ఆమె యొక్క స్వభావమే. రైట్? సో అది మనకు అర్థం కావాలి. సో గాడ్ ఆయన ఇక్కడ ఇర్మియాతో చెప్పినట్టు, హీ ఈజ్ లైక్ ఏ పాటర్. ఆయన కావాల్సుకుని శారాని అలా ఉండేట్టుగా ఆయన 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 చేయట్లేదు. కానీ ఆమె తన యొక్క స్వభావ చిత్తంగా, ఇక్కడ మట్టి ఏం చేసింది, తన యొక్క స్వభావ చిత్తంగా అది దేవుని యొక్క పాటర్ యొక్క మాటకి అది విధేయత చూపించలేదు. కాబట్టి ఘనమైన పాత్రగా కాకుండా ఘనహీనమైన పాత్రగా ఆ యొక్క మట్టిని వాడుకోవాల్సి వచ్చింది దేవుడు. అలానే మనం కూడా దేవుడు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా జీవించకపోతే, అర్థమవుతుంది కదా, దేవుడు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా జీవించకపోతే, సో వి అవర్ సెల్స్ ఆర్ కాజింగ్ అవర్ డెస్టినీ. అర్థమవుతోంది కదా. సో దేవుడు కారకుడు కాదు మన యొక్క పాపానికి, పాప స్వభావానికి. సో దేవుడు కారకుడు కాదు, కానీ మనమే మన యొక్క యాటిట్యూడ్తో మనం చెరుపుకున్నాం. కాబట్టి మనం దేనికి యోగ్యులమో ఆ పాత్రగా దేవుడు ఇక్కడ మనల్ని చేస్తున్నట్టుగా ఇర్మియా గ్రంథం చెప్తా ఉంది. సో ఇక్కడ శారా ఒకవేళ ఆమె యాటిట్యూడ్ చూపిస్తా ఉంటే, దేవుడు ఆమెని దానికి తగ్గట్టుగా వాడుకుంటున్నాడు అంటే, ఆమె యొక్క యాటిట్యూడ్ని ఎండార్స్ చేస్తున్నట్లు కాదు, కానీ ఆమె ఆ యొక్క క్లే ప్రకారం ఆమె ఆ యాటిట్యూడ్ని చూపించింది కాబట్టి, షీఈస్ ద కాజేషన్ ఆఫ్ హర్ యాటిట్యూడ్. కాబట్టి దానికి తగ్గట్టుగా దేవుడు ఆ పాత్రని వాడుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 2 తిమోతి 2 తిమోతి 2nd చాప్టర్, అందరు తీయండి. 2 తిమోతి 2nd చాప్టర్ 19th వర్స్ నుంచి 21st వర్స్ దాకా ఇక్కడ పౌలు చాలా బ్యూటిఫుల్ గా రాస్తాడు. ఒకసారి తీయండి. 2 తిమోతి 2nd చాప్టర్ రైట్ 19 నుంచి 21 దాకా నేను చదువుతా ఉన్నాను. ఇక్కడ పౌలు ఏమంటున్నాడో చూడండి. రైట్. సో ఈయన ఏమంటా ఉన్నా అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కడు కూడా ఆయన పాపము నుంచి, ఇనిక్విటీ నుంచి దూరంగా ఉండాలి. సో నువ్వు దూరపరుచుకోకపోతే దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా వాడుకోలేడు. హీ కెనాట్ యూజ్ యూ యాజ్ ఏ ఆనరబుల్
వెజల్ బట్ హీ హ్యాస్ టు యూజ్ యూ యాజ్ ఏ డిజానరబుల్ వెజల్ ఇఫ్ యూ ఆర్ నాట్ ప్యూర్ అని అని చెబుతూ ఆయన ఏమంటున్నాడో చూడండి 20th verse లో. నౌ ఇన్ ఎ గ్రేట్ హౌస్ దేర్ ఆర్ నాట్ ఓన్లీ వెజల్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ బట్ ఆల్సో ఆఫ్ వుడ్ అండ్ క్లే, సమ్ ఫర్ ఆనరబుల్ యూస్, some for dishonorable use. Therefore, if anyone cleanses himself from what is dishonorable, he will be a vessel for honorable use, set apart as holy, useful to the master of the house, ready for every గుడ్ వర్క్. ఈయన గుడ్ వర్క్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఆనరబుల్ యూజ్ గురించి చెప్తున్నాడు. కానీ 20వ వచనంలో ఏమన్నాడంటే, ఒక ఇంటిలో కొన్ని గోల్డ్ సిల్వర్తో చేయబడిన వెజల్స్ ఉంటాయి, కొన్నేమో వుడ్ అండ్ క్లేతో చేయబడిన వెజల్స్ ఉంటాయి, కొన్నేమో ఆనరబుల్ యూజ్ కోసం యూజ్ చేస్తాం, కొన్ని డిజానరబుల్ యూజ్ కోసం పర్పసెస్ కోసం యూజ్ చేస్తాం. హౌఎవర్ వి యూజ్ both honorable vessels and dishonorable vessels. Just because I am using the dishonorable vessel doesn't approve that dishonorable vessel to be honorable. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఒక డిజానరబుల్ వెజల్ ని నేను వాడుకుంటున్న వాడకాన్ని బట్టి అది గొప్పదైపోదు, అది స్టిల్ దాని యొక్క డిజానరబుల్ ఆ యొక్క నేచర్ ని బట్టి అది డిజానరబుల్ లానే ఉంటుంది. అలానే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శారాన్ని దేవుడు ఆయన సావరెన్ నాలెడ్జ్ ప్రకారం వాడుకుంటున్నాడు, కానీ అక్కడ దట్ డజంట్ అప్రూవ్ వాట్ ఎవర్ శారా ఈస్ సేయింగ్. షీ స్టిల్ హ్యాస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అది మనకి గమనించుకోవాలి. సో వి స్టిల్ నీడ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఫర్ అవర్ డిజానరబుల్ లివింగ్, నో మ్యాటర్. దేవుడు మనల్ని వాడుకున్నా కానీ, గమనించండి, ఫరోని దేవుడు వాడుకున్నాడు, డిజానరబుల్ పాత్రగా ఆయన వాడుకున్నాడు. ఇస్కరియోతు యూదాని దేవుడు డిజానరబుల్ పాత్రగా ఆయన వాడుకున్నాడు, కానీ దే స్టిల్ ఫేస్ దేర్ కాన్సిక్వెన్సెస్. మత్తయి సువార్త, మనకు టైం లేదు కాబట్టి జస్ట్ రిఫరెన్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మాథ్యూ 26:24, మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో జీసస్ క్రైస్ట్ జూడస్ ఇస్కరియోతుని ఉద్దేశించి ఏమంటా అంటే, రాయబడిన దాన్ని బట్టి సన్ ఆఫ్ మ్యాన్ వెళ్ళిపోతున్నాడు, ఆయన అప్పగింపబడుతున్నాడు, కానీ ఎవరి ద్వారా అయితే అప్పగింపబడుతున్నాడో వాడికి శ్రమ. అర్థమవుతోంది కదా? సో ద సన్ ఆఫ్ మ్యాన్ ఈస్ బీయింగ్ గివెన్ టు డెత్ యాజ్ పర్ వాట్ ఈస్ రిటర్న్. దానికి ఎవరో ఒకడు కావాలి, ఒక గణహీన, ఇప్పుడే చదివాం కదా, ఒక డిజానరబుల్ వెజల్ కావాలి. సో దట్ డజంట్ మీన్ దట్ ద డిజానరబుల్ వెజల్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రైచస్. హీ స్టిల్ హ్యాస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అందుకని ఇస్కరియోతు యూదా గురించి ఆయన ఈ మాట అంటున్నాడు. సో రాయబడిన ప్రకారం మనిషి కుమారుడు అప్పగింపబడుతున్నాడు, కానీ ఏ ఇస్కరియోతు యూదా అయితే అప్పగిస్తున్నాడో వాడికి శ్రమ, అలాంటోడు పుట్టకుండా వాడికి బాగుండేది. ఎందుకంటే పుట్టి హీ హాస్ టు బేర్ ద సివియర్ కాన్సిక్వెన్సెస్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సావరెంటీ ఆఫ్ గాడ్ హియర్. గాడ్ బీయింగ్ అ సుప్రీం అథారిటీ, ఆయన అన్నిటికంటే పైనున్న వాడిగా ఆయన మనుషులందరినీ ఆయన వాడుకుంటాడు. అయితే ఘనమైన పాత్రగా వాడుకుంటున్నాడా, ఘనహీనమైన పాత్రగా వాడుకుంటున్నాడా మనం అర్థం చేసుకోవాలి. మంచిది, నేను క్విక్గా టైం లేదు కాబట్టి మూడో పాయింట్ కూడా నేను ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఏంటి అంటే, సో ఇక్కడ అబ్రహాము పైన వచనాల్లో చూసినట్లయితే ఆయన ఇస్సాయిక్ని ఆయన సర్కంసైజేషన్ చేయించినట్లుగా చూస్తా ఉన్నాం. తర్వాత ఇష్మాయిల్ని కూడా సర్కంసైజ్ చేయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇద్దరిని ఆయన సర్కంసైజ్ చేశాడు. అంతవరకు దేవుడి మాటకు విధేయత చూపించాడు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సర్కంసిషన్ దేనికి సాదృశ్యంగా ఉందంటే, కటింగ్ ఆఫ్ ద ఫ్లెష్. సో మనకి మానవ సంబంధించిన ప్రతిదీ, దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని కట్ ఆఫ్ చేసుకునే దానికి అది సాదృశ్యంగా ఉంది. సో ఆయన శరీరంలో అయితే సున్నతి ఆయన పొందుకున్నాడు, కొడుకులకు సున్నతి చేశాడు, కానీ సో ఇన్ ప్రాక్టికల్ లైఫ్ ఆయన ఇష్మాయిల్ని పంపించడానికి ఆయన హెసిటేట్ చేశాడు దేవుడి మాట్లాడక ముందు. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన మూడో లెసన్ ఏంటంటే, సో ఆచరణాత్మకంగా మనం కొన్ని పనులు చేసేసి సూపర్ఫిషియల్ గా దాన్ని చేసేసి దాని యొక్క స్పిరిట్ ఆఫ్ ఇట్ ని మనం ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తామో, ఇట్ విల్ అల్టిమేట్లీ లీడ్ us into ద లీగలిస్టిక్ ఫెయిత్. అది మనం నేర్చుకోవాల్సిన మూడో లెసన్. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ ఎప్పుడైతే అబ్రహాము ఆయన ఆచరణాత్మక సూపర్ఫిషియల్ గా చేశాడో, అక్కడ మనకి అంత డీప్ గా వెళ్ళినట్లు లేదు. కానీ ఈవెన్చువల్ గా ఇజ్రాయిలీలు ఏం చేశారంటే, ధర్మశాస్త్రంలోని ఇట్లాంటి ఏవైతే కస్టమ్స్ కొన్ని ఉన్నాయో, ఇట్లాంటి ట్రెడిషన్స్ కొన్ని ఉన్నాయో, వాళ్ళు దాని యొక్క
దాని యొక్క స్పిరిట్‌లో దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా, దాన్ని సూపర్ఫిషియల్‌గా ఇంప్లిమెంట్ చేసి, అల్టిమేట్‌గా వాళ్ళు లీగలిజంలోకి వెళ్ళినట్లుగా చూస్తా ఉన్నాం. మీరు గమనించినట్లయితే వెన్ జీసస్ క్రైస్ట్ వాస్ ఇన్ దిస్ వరల్డ్, ఆయన ఎక్కువగా ఎవరితో మాట్లాడాడు, ఎవరిని ఖండించాడు, ఎవరిని సరిచేశాడు, ఎవరితో ఆయన ఆయన వాదం వేసుకున్నాడు అంటే గనక, ఆయన ఫారిసీస్‌తో ఆయన ఎక్కువ వేసుకున్నట్లుగా మనకి అర్థం చేసుకుంటా ఉంటాం. ఆళ్ళనేమన్నాడు, సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడు. వాళ్ళనేమన్నాడు, మీరు పై అందరికి కనబడటానికి భక్తికి చూపిస్తారు గానీ, మీరు దాని లోపల మీకు చూస్తే సమాధుల్లాగా కంపుందని చెప్పి ఆయన వాళ్ళని ఖండెమ్ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఏంటి అంటే జీసస్ వాస్ కండెమింగ్ దేర్ లీగలిస్టిక్ ఫెయిత్. దాన్ని తెలుగులో ఏమంటారు నాకైతే తెలియదు గానీ లీగలిజంని. సో లీగలిజం అంటే ఏంటి అంటే ఆ యొక్క ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాయింట్ ఔట్ చేస్తున్నది. అంటే దాని యొక్క మీనింగ్‌ని వదిలేసి, చాలా జాగ్రత్తగా గమనించండి. అవి దేనికైతే దేవుడు నియమించాడో ఆ మీనింగ్‌ని వదిలేసి జస్ట్ ఆ కార్యాలని చేసి దాని ద్వారా రక్షణ లేకపోతే ఆ యొక్క భక్తిని లేకపోతే గాడ్లీనెస్‌ని వెతికే ప్రయత్నం ఏదైతే ఉందో, గాడ్లీగా బతుకుతున్నామని చూపించే ప్రయత్నం ఏదైతే ఉందో, దాన్ని ఇక్కడ మనం లీగలిజం అని అర్థం చేసుకోవాలి. మనం కూడా మన జీవితాల్లో చాలా సార్లు ఈ లీగలిజము చూపిస్తా ఉంటాం. సో మనం ఎప్పుడైతే ఈ దేవుడు పెట్టిన వాటిని దాన్ని ఒక ట్రెడిషన్ లాగా తీసుకొచ్చేసి, దాని యొక్క ఫిజికల్ థింగ్స్ లాగా తీసుకొచ్చేసి, దాని ద్వారా మనం ఏదో భక్తి పరులం అని చెప్పి చూపించుకోవడానికి ట్రై చేస్తా, దాని స్పిరిట్ ఆఫ్ ఇట్, దాని యొక్క పర్పస్‌ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో, ఇట్ విల్ అల్టిమేట్‌లీ లీడ్ అస్ ఇంటూ లీగలిజం. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. సో మారు మనసు లేకుండా బ్యాప్టిజం తీసుకోవటం. సో బ్యాప్టిజం వితౌట్ రిపెంటెన్స్. కొన్ని చోట్ల ఏంటంటే హెడ్ కవరింగ్ వితౌట్ హ్యూమిలిటీ. సో దేవుడు విమెన్ హెడ్ కవరింగ్ ఎందుకు చేసుకోవాలి అని చెప్పాడు అంటే, ఆమె వాళ్ళ యొక్క హస్బెండ్స్ ని ఆనర్ చేసి దానికి సాదృశ్యంగా వేసుకోవాలి అని చెప్పారు. సో చాలా సార్లు ఏం చేస్తా ఉంటామంటే, మారు మనసు లేకుండా బాప్తిజం తీసుకోవటం, అలాగే హ్యూమిలిటీ లేకుండా భర్తని లేకపోతే ఆ ఆనరింగ్ దేవుడైతే ఆర్డర్ పెట్టాడో దానికి విధేయత చూపించకుండా మనం ఏంటంటే ఇది మాత్రం అలవాటు చేసుకోవటం. సో దిస్ ఆల్ విల్ లీడ్ టు ద సూపర్ఫిషియల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ట్రెడిషనల్ సిస్టమ్. దాని గురించి నేను చెప్తాను. విల్ లీడ్ అస్ టు లీగలిజం. ఇంకా చెప్పాలి అంటే హ్యాబిచువల్ ప్రేయర్స్, అంటే దేవుడితో కలిసి నడవకుండా, దేవుడితో కలిసి వ్యక్తిగతంగా సహవాసం చేయకుండా హ్యాబిచువల్ ప్రేయర్స్ మనం చేస్తూ ఉంటాం సహవాసాల్లో. సో అది తర్వాత హ్యాబిచువల్ మినిస్ట్రీ. ఇది నా మటుకు నేను రాసుకున్నాను. సో దేవుడిని ప్రేమించకుండా, దేవుడి మాటకి వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్ లో విధేయత చూపించకుండా మినిస్ట్రీ చేయటం కూడా దట్స్ ఎ లీగలిస్టిక్ ఫెయిత్. తర్వాత డ్రెస్సింగ్, దేవుడితో పాటు జీవితం లేకుండా డ్రెస్సింగ్ విధానాల ద్వారా ఏదో తెల్ల బట్టలు వేసుకుని లేకపోతే వొకాబులరీ చూపించి వందనాలని చెప్పుకుంటూ, లేకపోతే హల్లెలూయా చెప్పుకుంటూ, లేకపోతే ప్రైజ్ లార్డ్లు చెప్పుకుంటూ జీవితం లేకుండా సో మనం బయటికి భక్తిగా జీవించడానికి ట్రై చేస్తూ ఉంటాం. తర్వాత ఇంకోటి కూడా రాసుకున్నాను, మనుషులతో సమాధానంగా లేకుండా మనం బల్ల దగ్గరికి, కమ్యూన్ దగ్గరికి వెళ్ళటం కూడా. సో అల్టిమేట్లీ ఆల్ దీస్ థింగ్స్ విల్ లీడ్ అస్ టు లీగలిజం. గమనించండి, ముసుగు వేసుకోవడం తప్పని నేను అంటలేదు, అర్థమవుతోంది కదా. బ్యాప్టిజం తీసుకోవడం తప్పని నేను అంటలేదు, ప్రేయర్స్ చేయటం తప్పని నేను అంటలేదు, లేకపోతే ప్రైజ్ లార్డ్ అని లేకపోతే హల్లెలూయా అని ఇలా ఇవి చెప్పడం తప్పని నేను అంటలేదు. సో జీవితం లేకుండా, దాని యొక్క పర్పస్ ఏంటో తెలుసుకోకుండా, దాన్ని ఫిజికల్ గా తెల్ల బట్టలు వేసేసుకుని, లేకపోతే టెర్మినాలజీలు యూజ్ చేసేసి, లేకపోతే మేకప్ వేసుకునే వాళ్ళు వాళ్ళని జడ్జ్ చేస్తూ, మనం ఫేస్ పౌడర్ రాసుకుంటా ఉంటాం, లిప్స్టిక్ వేసుకునే వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటాం, లేకపోతే చెవులు కమ్మలు పెట్టుకునే వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఏదో ఫిజికల్ గా నేనేదో చూపించేసుకుని సూపర్ఫిషియల్ గా దాని యొక్క పర్పస్ ప్రకారం నేను జీవించకపోతే అల్టిమేట్ గా దట్ లీడ్స్ అస్ టు లీగలిస్టిక్ ఫెయిత్. ఆ యొక్క సత్యాన్ని మనం గమనించుకోవాలి. ఇక్కడ అబ్రహాము ఆయన సున్నతి అయితే చేసుకున్నాడు, విధేయత చూపించాడు, కానీ తన జీవితంలో ఆయన సర్కంసిషన్ ఆఫ్ హార్ట్ అనే వైపుగా వెళ్ళటానికి ఆయన వెనకాడాడు. ఇక్కడ దేవుడు ఆయనతో 12వ వచనంలో మాట్లాడిన తర్వాత నేను 13వ వచనం నుంచి చదువుతా ఉన్నాను. ఇక్కడ ఆదికాండం వెనక్కి వచ్చాయండి, 21వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతా ఉన్నాను. సో అబ్రహాంని మెచ్చుకోవాలి. ఏంటంటే ఇక్కడ అబ్రహాము దేవుని మాటకి విధేయత చూపిస్తున్నాడు. అండ్ ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే, నువ్వు ఇష్మాయేల్ గురించి, హాగరు గురించి బాధపడుతున్నావు కాబట్టి దేవుడు ఊరికే
వాళ్ళని పంపించేయమని చెప్పట్లేదు గానీ, ఇక్కడ దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తా ఉన్నాడంటే, వాళ్ళని నేను అనాథలుగా చేయను. నేను వాళ్ళ నుంచి ఆఫ్ స్ప్రింగ్ తెప్పిస్తాను. నీ యొక్క పెద్ద కుమారుడైన లేకపోతే ఇష్మాయేల్ గూడా ఆయన ఐ విల్ బ్లెస్ హిమ్ అని చెప్పి దేవుడు ఆయన ప్రామిస్ చేశాడు. సో అప్పుడు అండ్ ఐ విల్ మేక్ ఎ నేషన్ ఆఫ్ ద సన్ ఆఫ్ ద స్లేవ్ వుమన్ ఆల్సో బికాస్ హీ ఈజ్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ యొక్క ఆఫ్ స్ప్రింగ్ కాబట్టి నేను అతన్ని ఒక నేషన్ గా చేస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 14వ వచనం చదువుతున్నాను. సో అబ్రహాం రోజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ టుక్ బ్రెడ్ అండ్ ఏ స్కిన్ ఆఫ్ వాటర్ అండ్ గేవ్ ఇట్ టు హేగర్, putting it on her shoulder along with the child, and sent her away. And she departed and wandered in the wilderness of Beersheba. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఒక 20 minutes లో ముగిస్తాను. ఎవరు అలసిపోకండి, ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నా, అబ్రహాం ఏం చేస్తున్నా అంటే ఎట్టకేలకి ఇష్మాయేల్ని పంపించడానికి ఆయన రెడీ అయ్యాడు. ఇక్కడ ఒక మాట మీరు గమనించుకోవాలి. ఆయన ఇక్కడ టూ పాయింట్స్ నేను మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఏంటి అంటే సో అబ్రహాం డిసైడెడ్ టు ఒబే గాడ్ ఫైనల్లీ. సో అబ్రహామ్స్ ఒబీడియన్స్ ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి. సెకండ్ది ఏంటంటే అబ్రహామ్స్ రిలయన్స్ ఆన్ గాడ్ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎలా చెప్తున్నాను అంటే ఆయన సింపుల్ గా ఒక వాటర్ శాక్ బ్రెడ్ ఇచ్చేసి పంపిస్తా ఉన్నాడు. నేను చూశాను వాటర్ శాక్లు ఎంత వాటర్ పడతాయి అంటే మహా అయితే 1/2 gallon ఆఫ్ వాటర్ పడతాయి. సో ఒక మనిషి సగటున ఆ ఎడారి ప్రాంతంలో రోజుకి ఒక 1/2 gallon దాదాపు తాగొచ్చు. సో మహా అయితే వాళ్ళు ఒక రోజు సర్వైవ్ అవుతారు ఇక్కడ అబ్రహాం ఇచ్చిన ఫుడ్ తో. గమనించండి, ఆయన చాలా ధనవంతుడు కదా, ఆయనకు చాలా దాసదాసీలు ఉన్నారు కదా. సో హీ కుడ్ హ్యావ్ సెంట్ సమ్ సర్వెంట్స్, ఈమె నా రెండో భార్య లేకపోతే ఈయన పెద్ద కుమారుడు అన్నట్లు ఇక్కడ అబ్రహాం బిహేవ్ చేయట్లేదు. కానీ ఆమె కాంకుబైన్ లాగానే దేవుడు చెప్పినట్లు పంపించేస్తున్నాడు. ఆమెకి ఎవరిని సెపరేట్ సర్వెంట్స్ ఇవ్వట్లేదు. ఆయన దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సర్వైవల్ కోసం ఏమి ఇవ్వట్లేదు. కానీ ఆయన మినిమం ఏది అవసరమో అంత ఇచ్చేసి, అది కూడా 1 day 2 day ప్రొవిజన్ అనుకోవచ్చు. సో దేవుడు ఆయన క్లియర్ గా చెప్పాడు, ఐ విల్ మేక్ ఏ నేషన్ అవుట్ ఆఫ్ హిమ్ అని ఇష్మాయేల్ గురించి చెప్పాడు. కాబట్టి దేవుని మాటని నమ్మి అక్కడ అగైన్ విశ్వాసము ఎగ్జిక్యూట్ చేస్తాడు. అక్కడ అబ్రహాము దేవుని మాటని నమ్మి దేవుడి మీద రిలయన్స్ చూపించి యెహోవా ఈరే అని ఆయన అనలేదు. కానీ ఆ ఉద్దేశంతో ఇక్కడ కుమారుడిని పంపిస్తున్నట్లుగా మనం గమనించుకోవాలి. తర్వాత 15 నుంచి 19 వచనం దాకా నేను చదువుతా ఉన్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, దేవుడు అంత క్రూరుడు ఇక్కడ ఒక లేడీని తర్వాత ఇష్మాయేల్ని అంత ఎడారిలో ఒక మగ దిక్కు లేకుండా పంపించేస్తున్నాడేమో అని చెప్పి మనకి డౌట్ రావచ్చు. గమనించండి, ఇక్కడ దేవుడు క్రూరుడు కాదు. ఎందుకు అంటే దేవుడు కనమంటే కనినోళ్ళు కాదు ఇష్మాయేల్. ఇది అబ్రహాము శారా కలిసి తొందరపాటులో చేసిన నిర్ణయం. కాబట్టి దేవుణ్ణి బాధ్యుడిని చేయడానికి వీల్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఇష్మాయేల్ ఏం చేశాడు అంటే ఆయన మాక్ చేశాడు ఇస్సాకుని. అర్థమవుతా ఉంది కదా. సో అగైన్ ఇందాక చెప్పాను కదా, ఈయన పంపబడటానికి, ఈయన అక్కడి నుంచి ఆ ఇంట్లో నుంచి పంపించేయబడటానికి ఈయనే కారణం. ఎందుకంటే ఈయన మాక్ చేశాడు. నేను నాకు అన్నాను కదా, దేవుడు ఎలా అయితే శారాని వాడుకున్నాడో ఆమె యొక్క ఫెయిల్యూర్ని, ఇక్కడ ఇష్మాయేల్ని తన ఫెయిల్యూర్ని కూడా దేవుడు ఆయన యూజ్ చేసుకున్నట్లుగా మనం దీన్ని తీసుకోవాలి. అంతేగాని ఇక్కడ ఇష్మాయేలు ఆయన అమాయకుడైతే ఇక్కడ అబ్రహాము పంపించేయటం కాదు. కానీ ఆయన డ్రైవ్ అవుట్ చేయడానికి ఎందుకు శారా కోపం వచ్చింది అంటే బికాస్ హీ మాక్డ్ హిస్ స్టెప్ బ్రదర్ ఐజక్. కాబట్టి అతనే కారకుడు అనుకోవాలి. ఇంకో రకంగా చెప్పాలంటే అబ్రహాము శారా కారకుడు అనుకోవాలి. అయితే హాగర్ ఏం పాపం చేసిందని మనకి క్వశ్చన్ రావచ్చు. గమనించండి, హాగరు ఇష్మాయేల్ పుట్టినప్పుడు ఆమెని తక్కువ చూపు చూసినట్లుగా ఆమె కూడా యాటిట్యూడ్ చూపించినట్లుగా మనం చూసాం. ఆమె అప్పుడే యాక్చువల్లీ వెళ్ళిపోయేదాన్ని దేవుడు వెనక్కి తీసుకొచ్చి ఆమె కొడుకు పుట్టి పెద్దోడైన దాకా దేవుడు ఆమెకు ఒక షెల్టర్ ఇచ్చాడు. సో దేవుడు ఎవరిని అన్యాయంగా పంపించేస్తున్నట్లు మనం దీన్ని తీసుకోవటానికి వీల్లేదు. గాడ్ ఈజ్ నాట్ ఏ సాడిస్ట్ హియర్. ఆయనకు అసలు ఏ అవసరం లేదు. అయినా కానీ ఇక్కడ 15వ వచనం నుంచి 19వ వచనం దాకా చూడండి. ఇక్కడ అబ్రహాం కొడుకు కాబట్టి, ఆయన అంటే శారీరకంగా పుట్టిన కొడుకు కాబట్టి, నీ కొడుకు కాబట్టి నేను ఇతను కూడా నేషన్ గా చేస్తాను అని చెప్పి దేవుడు 13వ వచనంలో అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడో చూడండి. వెన్ ద వాటర్ ఇన్ ద స్కిన్ వాజ్ గాన్, she put the child under one of the bushes. నేను 15th verse చదువుతున్నాను. Then she went and sat down opposite him a good way off, about the distance of a bow shot. For she said,
లెట్ మీ నాట్ లుక్ ఆన్ ద డెత్ ఆఫ్ ద చైల్డ్. ఈమె ఏం చేస్తా ఉంది, వాటర్ అయిపోయిన తర్వాత ఆ లాస్ట్ బొట్టు కూడా అయిపోయింది. వాళ్ళ ప్రొవిజన్స్ అన్ని అయిపోయినాయి. అదేమో ఎడారి. సో అక్కడ బతికే అవకాశం లేదు. సో కొడుకు చచ్చిపోతుంటే, లేకపోతే ఈమె చచ్చిపోతుంటే అది అది చూడలేక ఈమె ఏం చేస్తా ఉందంటే, ఒక షేడ్ కింద, బుషెస్ కింద ఇష్మాయిల్ని పెట్టేసి, ఆయన చచ్చిపోవడం చూడటం ఇష్టం లేక, ఒక బాణంతో వేస్తే ఎంత దూరం పడుద్దో, ఒక 200 మీటర్స్ అనుకోండి. సో అంత దూరంలోకి వెళ్ళి అటు తిరిగి కూర్చుని ఆమె ఏం చేస్తా ఉందంటే, లెట్ మీ నాట్ లుక్ ఆన్ ద డెత్ ఆఫ్ ద చైల్డ్, అండ్ యాజ్ షీ సాట్ ఆపోజిట్ హిమ్ షీ లిఫ్టెడ్ అప్ హర్ వాయిస్ అండ్ వెప్ట్. ఆమె ఏడవటం మొదలేసింది. అండ్ గాడ్ హర్డ్, ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. అండ్ గాడ్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద boy, and the angel of God called to Hagar from heaven and said to her, what troubles you, Hagar? Fear not, for God has heard the voice of the boy where he is. Up, lift up the boy and hold him fast with your hand, for I will make him into a great nation. Then God opened her eyes and she saw a well of water, and she went and filled the skin with water and gave the boy a drink. And God was with the boy, and he grew up. He lived in the wilderness and became an expert with the bow. He lived in the wilderness of Paran, and his mother took a wife for him from the land of Egypt. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుని యొక్క హృదయం మనకి అర్థం కావాలి. ఫస్ట్ పోర్షన్ లోనేమో దేవుడి యొక్క సావర్నిటీ మనకు అర్థమైంది, దేవుడు ఎలా వాడుకున్నాడని. తర్వాత దేవుడి యొక్క ఆ పర్ఫెక్షన్ ఏంటో మనకు అర్థమైంది, లేకపోతే దేవుని యొక్క రైచియస్నెస్ ఏంటో అర్థమైంది. ఏంటి అంటే, దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు ద్వారా ఆయన నిబంధన స్థిరపరుస్తూ, దాంతో పాటు హ్యూమన్ ఎఫర్ట్ కలిసి ఉండటం ఇష్టం లేదని చెప్పి దేవుడు పంపించేశాడు. అంతవరకు బానే ఉంది. ఇక్కడ ఈ పోర్షన్ లో 15 నుంచి మనం చదువుకున్న 21వ వచనం దాకా దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క మర్సీ, దేవుని యొక్క హృదయం ఏంటో మనకి అర్థమవుతా ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతా ఉంది, ఇక్కడ అబ్రహాం పంపించేసిన తర్వాత వాళ్ళకి తిండి అయిపోయింది, వాళ్ళకి వాటర్ అయిపోయింది, వాళ్ళు సర్వైవ్ అవ్వటానికి లేక ఈమె బుషెస్ కింద ఇష్మాయిల్ని పెట్టి ఇక చచ్చిపోతాడు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఏడుస్తుంటే, ఇక్కడ క్లియర్గా ఏమనుంది, 16వ వచనంలో, 17వ వచనంలో, అండ్ గాడ్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద బాయ్. దేవుడికి ఏం అవసరం ఇక్కడ, ఈయన అబ్రహాము శారాకి దేవుడి ద్వారా, దేవుడు కనమంటే కనినోళ్ళు కాదు, వీళ్ళు సొంత ప్రయత్నానికి వెళ్ళి హ్యూమన్ ఎఫర్ట్ ద్వారా కనిన ఇష్మాయేల్. అయినా కానీ అబ్రహాం కొడుకు అవటం వల్ల దేవుడు ఆయన స్వరం వింటున్నాడు. చూడండి, గాడ్స్ హార్ట్. అండ్ గాడ్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద బాయ్, అండ్ ద ఏంజల్ ఆఫ్ గాడ్ కాల్డ్ టు హేగర్ ఫ్రమ్ హెవెన్ అండ్ సెడ్ టు హర్. ఇది రెటారిక్ క్వశ్చన్ వేస్తా ఉన్నాడు, వాట్ ట్రబుల్స్ యూ. సో ఇంకో రకంగా ఏంటంటే, దేవుడు ఆయన్ని గొప్ప నేషన్ చేస్తానని చెప్పాడు కదా, ఇంకా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, నీకు విశ్వాసం లేదా అన్నట్టుగా హాగర్ని ప్రశ్నిస్తున్నాడు. ఫియర్ నాట్, ఫర్ గాడ్ హ్యాస్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద బాయ్ వేర్ హీ ఈస్. చాలా జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఆయన విశ్వాసులకి మాత్రమే కాదు కానీ ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షం కురిపిస్తాడని చెప్పి యేసుక్రీస్తు వార్తల్లో చెప్తాడు. సో ఇక్కడ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆయన యొక్క మర్సీ, దేవుని యొక్క ఫాదర్ హార్ట్ మనకి ఇక్కడ అర్థం కావాలి. ఆయన వాగ్దానంలో అయితే, ఆశీర్వాదంలో అయితే ఆయన పాలు పంచుకోలేదు, కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు. ఐ హావ్ హర్డ్, ఇష్మాయిల్ అనే మాటకే గాడ్ హియర్స్ అని అర్థం. ఇక్కడ మళ్ళీ దేవుడు ఏమంటా ఉన్నాడు, గాడ్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద బాయ్. సో ఆల్రెడీ ఇంతకు ముందు ఇలాంటి సిచ్యువేషన్ అయినప్పుడే దేవుడు వింటాడు అనే ఉద్దేశంతో ఇష్మాయిల్ అని పెట్టారు పేరు. సో ఇక్కడ అగైన్ దేవుడు, గాడ్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ఇష్మాయిల్, whose name meaning is God hears. సో మన దేవుడు వినే దేవుడు అయి ఉన్నాడు. మన దేవుడు ఆయన మర్సిఫుల్ గాడ్ అయి ఉన్నాడని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చేసి ఏమంటా ఉన్నాడు, కొడుకుని లేచి నిలబెట్టు, ఫర్ ఐ విల్ మేక్ హిమ్ ఇంటూ ఏ గ్రేట్ నేషన్, నాట్ జస్ట్ ఎ నేషన్, ఫర్ ఐ విల్ మేక్ హిమ్ ఇంటూ ఏ గ్రేట్ నేషన్. సో ఎవ్రీ వర్డ్ లోంచి దేవుని యొక్క మర్సీ లేకపోతే దేవుని యొక్క గుడ్ హార్ట్ ఏంటో మనకి అర్థం కావాలి. అందుకని చదువుతా ఉన్నాను. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, 19వ వచనంలో, గాడ్ ఓపెన్ హర్ ఐస్ అండ్ షీ సా అ వెల్ ఆఫ్ వాటర్ అండ్ షీ went and filled the skin and gave the boy a drink. సో ఆ టైంలో, ఆ ఎడారి టైంలో, ప్రాంతంలో కూడా దేవుడు ఆమె కళ్ళు తెరిపించి అక్కడ ఆమెకు ఒక వాటర్ సోర్స్ చూపిస్తా ఉన్నాడు. తర్వాత 20వ వచనంలో, అండ్ గాడ్ వాజ్ విత్ ద బాయ్, అంటే ఆయన గొప్ప నేషన్ అయిన దాకా దేవుడు అతన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడు. సో ఎన్నిటిని
బట్ మనకు అర్థం కావాల్సింది ఎందుకు ఇవన్నీ రాయించాడు గ్రంథకర్త అంటే, సో దట్ ఆ ఇష్మాయేలు కూడా వాగ్దానంలో వారసుడు అని చెప్పడానికి కాదు గాని, సో బికాస్ హీజ్ ఇక్కడ ఏమన్నాడు 13వ వచనంలో, బికాస్ హీ ఈజ్ యువర్ సన్, నేను ఇవన్నీ చేస్తానని అబ్రహాంకి వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఐ ఈజ్ ఫెయిత్ఫుల్ టు హిస్ ప్రామిస్ దట్ హీ హాస్ ప్రామిస్డ్ టు అబ్రహాం అబౌట్ ఇష్మాయిల్. దానికి అనుగుణంగా ఇక్కడ దేవుడు అతన్ని బతికించి ఇక్కడ ఆయనతో ఉండి ఆయనకి విలువిద్య ద్వారా ఆయన సో సమ్ సార్ట్ ఆఫ్ స్కిల్ లైక్ దిస్ ఈజ్ నీడెడ్ అంటారు బైబుల్ స్కాలర్స్ అట్లాంటి ప్రాంతాల్లో బతకాలంటే. సో ఆయనకి హీ గాట్ అన్ ఎక్స్పర్ట్ విత్ ద బౌ అండ్ హీ లివ్డ్ దేర్. అండ్ అది మాత్రమే కాదు, ఆమె యొక్క తల్లి హాగరు ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఆయనకి పెళ్లి చేసిందని చెప్పి తద్వారా ఆయనకి పిల్లలు పుడతారు. వాళ్ళొక గ్రేట్ నేషన్ గా దేవుడు ఆయన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఈ పోర్షన్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, గాడ్స్ గుడ్నెస్, ఈవెన్ దో దే ఆర్ నాట్ వర్ది టు బి షోన్ మర్సీ, గాడ్ షోడ్ దమ్ మర్సీ. ఈవెన్ దో దే ఆర్ నాట్ వర్ది ఫర్ గాడ్ టు బి ఫెయిత్ఫుల్, గాడ్ రిమైన్ ఫెయిత్ఫుల్. ఇది మన లైఫ్ లోకి అప్లై చేసుకుంటా ఉంటే, సో వాగ్దానంలో లేని అలాంటి వారికి కూడా దేవుడు కనికరం చూపించాడు. అంటే దేవుడు ప్రామిస్డ్ చిల్డ్రన్ అయినా నీకు నాకు దేవుడు ఎంత కనికరం చూపిస్తాడు. హౌ మచ్ గాడ్ ఈస్ మర్సిఫుల్ టు అస్, హౌ మచ్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ టు అస్. వీ డోంట్ నీడ్ టు డౌట్ గాడ్. అది మనకి ఇక్కడ అర్థం కావాలి. సో ఇంకొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను, ఇంకొక ఈ కింద పోర్షన్ చదివేసి. ఇక్కడ ఒక ప్యారలల్ నేను ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాను. గమనించండి, అబ్రహాము ఇష్మాయిల్ ఏమో అబ్రహాము హాగర్లకు పుట్టిన ఒక కొడుకు, ఇస్సాకేమో అబ్రహాము శారాలకు పుట్టిన మరొక కొడుకు. సో నెక్స్ట్ చాప్టర్ లోనేమో దేవుడు ఆ టెస్ట్ చేయటానికి ఇస్సాకుని బలిమ్మని చెప్పి అబ్రహాముని అడుగుతాడు. ఈ చాప్టర్ లో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఒకవేళ ఇక్కడ దేవుడు సహాయం చేయకపోయిందంటే ఇష్మాయిల్ చచ్చిపోయి ఉండేవాడు. ఆ సంగతి అబ్రహాముకు కూడా తెలుసు. ఆయన దేవుడు వాగ్దానం ఉంది కాబట్టి అబ్రహాము నమ్మి ఇష్మాయిల్ పంపించడానికి రెడీ అయ్యాడు. గమనించండి, ఇక్కడేమో దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు ఆ వాటర్ సోర్స్ చూపించకపోయి ఉంటే ఇష్మాయిల్ చచ్చిపోయాడు. నెక్స్ట్ చాప్టర్ లోనేమో దేవుడు ఆపకపోయి ఉంటే ఇస్సాకు చచ్చిపోయాడు. అక్కడ ఆ గొర్రె పిల్ల కనబడుతుంది కదా ఆయనకి, అబ్రహాంకి ఇస్సాకును బలి ఇవ్వటానికి. సో అక్కడ దాన్ని చూపించి దేవుడు ఆపిచ్చి ఐజాక్ లైఫ్ సేవ్ చేశాడు. ఇక్కడేమో వాటర్ సోర్స్ చూపించి దేవుడు ఇష్మాయిల్ లైఫ్ సేవ్ చేశాడు. దీని నుంచి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అబ్రహాముని దేవుడు విశ్వాసముతో వదిలేసుకోవటానికి అర్థమవుతోంది కదా. సో బై ఫెయిత్ హీ నాట్ ఓన్లీ రిసీవ్డ్, బై ఫెయిత్ హీ వాజ్ రెడీ టు గివ్ అప్. ఇదే మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన గ్రంథకర్త రాపిస్తా ఉంటాడు. మంచిది. సో చాలా సార్లు మనకి ఫెయిత్ అంటే రిసీవింగ్ పొందుకోండి ఎలా టీచ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అబ్రహాము ద్వారా మనకి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, హెబ్రీ 11th చాప్టర్ లో మనకు నేర్పించే లెసన్ ఏంటంటే, బై ఫెయిత్ దే నాట్ ఓన్లీ రిసీవ్డ్, బై ఫెయిత్ దే వర్ రెడీ టు గివ్ అప్. దట్ ఈస్ ద బిబ్లికల్ ఫెయిత్. ఈ లెసన్ మనకి అర్థం కావాలి. మంచిది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి నేను ఈ 25th నుంచి 34 వర్సెస్ దాకా చెప్పి నేను దీన్ని కంక్లూడ్ చేసేస్తాను. గమనించండి, ఎప్పుడైతే ఇష్మాయేలు ఈ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నాడో, ఆయన్ని పంపించడానికి అబ్రహాం వెనుకాడకుండా దేవునికి విధేయత చూపించాడో, దేవుడు ఏం చేస్తా ఉన్నా అంటే అబ్రహాంని ఆ యొక్క ప్రామిస్, ఇక నెక్స్ట్ ఇస్సాకు ప్రామిస్ నెరవేరింది. అయితే ల్యాండ్ ని ఇస్తానన్న ప్రామిస్ ఈయన లైఫ్ టైంలో నెరవేరదని దేవుడు ఆల్రెడీ క్లియర్ గా చెప్పేశాడు. కానీ దానికి 1 స్టెప్ ముందుకి ప్రిపేర్ చేస్తా ఆయన్ని నెక్స్ట్ లెవెల్లోకి ఇక్కడ అబ్రహాంని తీసుకువెళ్తా ఉన్నాడు. ఏం జరుగుతా ఉందో చూడండి. 25వ వచనం నుంచి 34వ వచనం దాకా ఆ ప్రాంతపు రాజు, లేకపోతే ఆ గెరారు రాజు అయిన అబిమెలెకు వచ్చి ఈయనతో ట్రీట్ కుదుర్చుకుంటున్నట్టుగా మనం చదువుతా ఉంటాం. అసలు ఈ పోర్షన్ ఎందుకు పెట్టాడు ఇక్కడ అని చెప్పి నేను చాలా ఆలోచిస్తా ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే, కాంటెక్స్ట్ లో చదువుకుంటే, బికాస్ గాడ్ వాజ్ రెడీ, అబ్రహాం వాజ్ రెడీ టు గివ్ అవే ఇష్మాయిల్, టు ఒబే గాడ్ అండ్ గివ్ అవే ఇష్మాయిల్ విచ్ వాజ్ ఇన్ బిట్వీన్ అబ్రహాం అండ్ గాడ్. ఇక్కడ దేవుడు ఎప్పుడైతే అబ్రహాం ఎప్పుడైతే విధేయత చూపించాడో, అప్పుడు దేవుడు ఇన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్తున్నాడు. అక్కడ రాజు వచ్చి సంధి చేసుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. జనరల్ గా కింగ్స్ ఎవరితో సంధి చేసుకుంటారు అంటే ఆ ల్యాండ్ లార్డ్స్ తో, లేకపోతే ఆ రాజ్యానికి సంబంధించిన ఇతర రాజులతో వాళ్ళు ట్రీట్స్
ట్రీటీస్ చేసుకుంటా ఉంటారు. సో ఇక్కడ అబ్రహాముతో వచ్చి అబీమెలెక్ ట్రీటీ చేసుకుంటున్నాడు అంటే వీ షుడ్ అండర్స్టాండ్ దట్ అబ్రహామ్స్ పొజిషన్ వాజ్ అప్లిఫ్టెడ్ అనే సంగతి మనకి ఇక్కడ అర్థం కావాలి. క్విక్ గా చదివి నేను ఒక 10 minutes లో ముగిస్తాను, ఎవరు అలసిపోవద్దు. When Abraham reproved at that time. సో చూడండి, ఎట్ దట్ టైం ఏ టైము, ఎప్పుడైతే అబ్రహాం ఇష్మాయిల్ పంపించేశాడో, ఆయన దేవుని మాటకు విధేయత చూపించాడో, ఎట్ దట్ టైం అబీమెలెక్ అండ్ ఫికోల్ ద కమాండర్ ఆఫ్ హిస్ ఆర్మీ సెడ్ టు అబ్రహాం, God is with you in all that you do. Now therefore swear to me here by God that you will not deal falsely with me or with my descendants or with my posterity, but as I have dealt kindly with you, so you will deal with me and with the land where you have sojourned. And Abraham said, I will swear. చాలా జాగ్రత్తగా గమనించండి. అబీమెలెక్ ఏమో రాజు, ఈ ఫీకోల్ అనే అతను కమాండర్ ఆఫ్ హిస్ ఆర్మీ, అంటే ఒక రకంగా మిలిటరీకి హెడ్ అనమాట. సో రాజు మిలిటరీ హెడ్ వచ్చారు అంటే అదేంటంటే ఒక రకంగా డిఫెన్స్ ట్రీటీ లాగా వాళ్ళు ఏర్పరచుకుంటున్నారు. జనరల్ గా రాజులు ఎవరితో చేస్తారు అంటే మిగిలిన రాజులతో వాళ్ళు చేస్తారు. ఇక్కడ అబ్రహాముని ఒక రకంగా వాళ్ళు అలా కన్సిడర్ చేశారు కాబట్టి అంత ఉన్నతంగా వాళ్ళు అబ్రహాముతో ఆ ట్రీటీ చేసుకోవడానికి వచ్చాడు. దీనికి నేను సిగ్నిఫికెన్స్ చెప్పాను కదా, విచ్ మీన్స్ దట్ గాడ్ హ్యాస్ లిఫ్టెడ్ అప్ అబ్రహాం బిఫోర్ ద ఐస్ ఆఫ్ హిజ్ పియర్స్ అనుకోవాలి. సో ఇక్కడ వాళ్ళు ఈయన రాజ్యాధికారిని కూడా లేకపోతే సైన్యాధిపతిని కూడా తీసుకొచ్చాడు కాబట్టి ఇది మిలిటరీ ట్రీటీ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఇది ఏమంటా ఉన్నాడు, గాడ్ ఈజ్ విత్ యూ ఇన్ ఆల్ దట్ యు డూ. సో ఒక రకంగా ఇక్కడ అబీమెలెక్ హీస్ ఎక్నాలజింగ్ ఆర్ హీస్ అట్రిబ్యూటింగ్ అబ్రహామ్స్ సక్సెస్ టు గాడ్, అది క్లియర్ గా అర్థమవుతా ఉంది. తర్వాత ఇక్కడ దానికి కాంట్రడిక్టరీగా ఆయన ఏమంటున్నాడంటే, నౌ దేర్ ఫోర్ స్వేర్ టు మీ హియర్ by God that you will not deal falsely with me or with my descendants. ఇది చాలా బాధాకరమైన సంగతి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఒకవైపేమో దేవుడు నీతో ఉండి ఆయన నీకు ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి అంటూనే, ఇంకోవైపు ఆయన ఏమంటా ఉన్నాడు, నువ్వు అదే దేవుడిని పేరు మీద నాకు ప్రామిస్ చేయి, నువ్వు నాకు మోసం చేయనని. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే 20వ అధ్యాయంలో ఈయన నుంచి అబ్రహాము నుంచి ఇక్కడ అబీమెలెక్ ఏమి చూశాడు అంటే ఆయన చేసిన మోసాన్ని చూశాడు. భార్యను పట్టుకుని సిస్టర్ అని చెప్పి అబీమెలెక్ అబద్ధం చెప్పాడు. దాని ద్వారా అబీమెలెక్ రాజ్యం ఆయన పెళ్లి చేసుకోవడానికి శారాన్ని తీసుకున్నాడు. సో రాజ్యం అంతా ఆ లేడీస్ అందరూ ఊమ్స్ క్లోజ్ అయిపోయినాయి. ఈయనకు కూడా సిక్నెస్ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈయన ప్రవక్త ఆయన భార్యను నువ్వు తీసుకున్నావు, ఆయన వెనక్కి ఇచ్చేసాయి అన్నప్పుడు అబీమెలెక్ ఏమంటాడు, నేను ఏం పాపం చేశాను, ఎందుకు నాకు ఏ వ్యక్తి ఎవడు ఇంకోటికి చేయకూడనటువంటి గౌరవం నువ్వు నాకు చేసావు, నువ్వు నాకు అన్యాయం చేసావు, ఇదిగో నీ భార్యని ఇస్తున్నాను అంటే ఇక్కడ అప్పుడు అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని స్వస్థపరిచినట్లుగా చూస్తా ఉన్నాం. సో దీన్ని బట్టి ఆయనకి ఏమంటారు మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఒకవైపు ఏమో దేవుడు ఈయన పక్షాన ఉన్నాడు, ఈయనకి జయం ఇస్తున్నాడు అన్న సంగతి అర్థమైంది. ఇంకోవైపు ఏమో దానికి తగ్గట్టుగా ఈయన బిహేవియర్ లేదు, ఆయన బ్యాడ్ సాక్ష్యం కలిగి ఉన్నాడు అబీమెలెక్ ముందు. అందుకని ఏమంటా ఉన్నాడు అంటే, నువ్వు ఈ మోసం చేయటం ఇక ముందు నన్ను నా కుటుంబాన్ని ఎవరిని మోసం చేయనని చెప్పి నువ్వు నాకు అదే దేవుడి పేరు మీద వాగ్దానం చేయని చెప్తా ఉన్నాడు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ లెసన్ నేను చెప్పి ముందుకెళ్తాను. ఏమి నేర్చుకోవాలి అంటే, వెన్ అవర్ విట్నెసెస్ ఆర్ బ్యాడ్, దేవుడు మనల్ని ఎంతైనా వాడుకోవచ్చు ఆయన కృపను కొలది. మన జీవితం దానికి తగ్గట్టుగా లేకపోతే మనం అన్య రాజుల ఎదుట మంచి సాక్ష్యాన్ని ఉంచలేం. అర్థమవుతా ఉంది కదా. సో ఈయన అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములని చెప్పి వాక్యం దేవుడు అట్లాంటి దేవుడు. సో ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు అంటే ఆయన యొక్క సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ అబీమెలెక్ వచ్చి ఈ మాట చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ అబ్రహాం ఏమంటా ఉన్నాడు, నువ్వు నాకు వాగ్దానం చేయి, నేను నీకు ఎలా అయితే కనికరం చూపించానో నువ్వు అలా కనికరం చూపించాలి, నువ్వు ఇక్కడ ఈ ప్రాంతం మీద మా మీద మా ఫ్యామిలీ మీద అంటే ఇక్కడ అబ్రహాము ఎస్ అని చెప్పి ఆయన ఇక్కడ ఏమంటా ఉన్నాడు, when Abraham reproved Abimelech about a well of water that Abimelech's servant has seized, Abimelech said, I do not know what has done this, who has done this thing. You did not tell me, and I have not heard of it until today. So Abraham took sheep and oxen and gave them to Abimelech, and the two men made a covenant. Abraham set 7 ewe lambs of the flock apart, and Abimelech said to Abraham, what is the meaning of this 7 ewe lambs that you have set apart? He said, these 7 ewe lambs you will take from my hand, that this may be a witness for me
that I dug this well. Therefore that place was called Beersheba, because there both of them swore an oath. So they made a covenant at Beersheba. Then Abimelech and Phicol, the commander of his army, rose up and returned to the land of Philistines. So 5 minutes లో ముగిస్తాను. ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే ఈయన ట్రీట్ చేయమన్నాడు. అబ్రహాం ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేస్తూ అప్పుడు దాకా ఉన్న డిస్ప్యూట్స్ అన్నిటిని వాళ్ళు రిజాల్వ్ చేసుకుని ఆయన ట్రీట్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయనకున్న డిస్ప్యూట్స్ ఏంటి అంటే, అబ్రహాము అక్కడ ఒక బావి తవ్వించాడు, అక్కడ బేర్షెబా అనే ప్రాంతంలో. సో దీన్ని అబీమెలెకుకు సంబంధించిన ప్రజలు సీజ్ చేశారు. సో దాని గురించి ఇక్కడ అబీమెలెకుతో ప్రస్తావిస్తా ఉన్నాడు. నేను సంధి చేస్తాను కానీ దానికి ముందు దీన్ని మనం రిజాల్వ్ చేద్దాము. నీ ప్రజలు నా బావిని సీజ్ చేశారు అంటే, ఇక్కడ అబీమెలెకు ఏమంటా ఉన్నాడు, ఆ సంగతి నాకు తెలియదు ఎవరు చేశారో, నువ్వు కూడా నాకు చెప్పలేదు, బట్ నేను దాన్ని నీకే చెందేట్టుగా చేస్తాను అన్నప్పుడు, ఇక్కడ దానికి ప్రూఫ్ లాగా అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడంటే, కొన్ని షీప్ని కొన్ని క్యాటిల్ని తీసుకుని ఇక్కడ అబ్రహాంకి అబీమెలెక్కి ఇస్తా ఉన్నాడు. షీప్ అండ్ ఆక్సిన్ తీసుకుని, దాంతో పాటు ఇక్కడ యూ ల్యాంప్స్ ఒక 7 తీసుకున్నాడు. యూ ల్యాంప్స్ అంటే ఫీమేల్ ల్యాంప్స్ అనుకోండి. 7 తీసుకుంటే ఇది ఎందుకు అంటే, ఇదెందుకు తీసుకుని సెపరేట్ చేసి నాకు ఇస్తున్నావు అంటే, ఇక్కడ అబ్రహాం ఏమన్నా అంటే, నువ్వు నా చేతుల్లో నుంచి దీన్ని ఎప్పుడైతే అంగీకరిస్తావో దట్స్ ప్రూవ్స్ దట్ ఈ యొక్క బావి యొక్క ఓనర్ని నేనే అని నువ్వు అంగీకరించినట్లు. అలా అంగీకరిస్తుంటే తీసుకో అన్నట్లుగా అబ్రహాము చెప్పాడు. సో అది అబీమెలెకు తీసుకున్నాడు. సో ఆ పేరు మీద ఆ యొక్క ప్రాంతానికి బేర్షెబా అని చెప్పి పెట్టారు. బేర్ అంటే బియర్ అంటే అక్కడ బావి అని, షెబా అంటే 7 అనే మాటకి హీబ్రూలో షెబా అంటారు. అలానే ఓత్ అనే మాటకు కూడా షెబా అనే పదమే వాడతారు. సో బేర్షెబా అంటే వెల్ ఆఫ్ ద ఓత్ ఆర్ వెల్ ఆఫ్ 7, ఇలా ఈ రెండిట్లో 2 మీనింగ్లు ఏదైనా అవ్వచ్చు. సో ఇది అక్కడ మనకి రాయబడింది. సో అది అయిపోయిన తర్వాత వాళ్ళు ట్రీటీ కుదుర్చుకుని వెళ్ళిపోయారు. సో ఎందుకు ఇక్కడ గ్రంథకర్త పర్టికులర్ గా ఈ బేర్షెబా గురించి రాయించాడు అంటే, యూ షుడ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ ప్లేస్. బేసిక్ గా ఏంటంటే, ఈ బేర్షెబా అనేది ఈ ఇజ్రాయెల్ ప్రాంతం ఏదైతే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడో దానికి సౌత్ బౌండరీ లాగా ఉంది. అంటే మనకి కీ వెస్ట్ ఏది అంటారు కదా ఫ్లోరిడాలో, యుఎస్ లో, లేకపోతే ఇండియాలో కన్యాకుమారి అంటారు కదా. సో అట్లా అనుకోవచ్చు అనమాట. అది సదర్న్ బౌండరీ. దాని నుంచి బేర్షెబా వరకు ఇస్రాయెల్ ఉంది అని చెప్పి మనకు చాలా చోట్ల బైబుల్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ ద సౌత్ మోస్ట్ బౌండరీ. సో ఇక్కడే అబ్రహాము తను చాలా కాలం బ్రతికాడు. తర్వాత ఇక్కడే తర్వాత ఇస్సాకు కూడా తర్వాత ఆయన ఫాదర్ ఫుడ్ స్టెప్స్ నుంచి ఉంటాడు. ఇక్కడే తర్వాత యాకోబు ఆయన ఐగుప్తులోకి వెళ్లే ముందు ఒక బలి అర్పించి ఆయన ప్రార్థన చేసినట్లుగా చూస్తా ఉన్నాం. సో ఈ ప్రాంతానికి ఫ్యూచర్ ఇజ్రాయెల్ కాంకర్ చేసుకోబోయే ఆ ల్యాండ్ కి చాలా ప్రామినెన్స్ ఉంది ఈ బేర్షెబా అనే ప్రాంతం. సో ఒక రకంగా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఫ్యూచర్ లో దేవుడు ఇవ్వబోయే ఆ యొక్క బౌండరీని ఇక్కడ అబ్రహాము ద్వారా సెట్ చేపిస్తా ఉన్నాడు. అందుకని ఇక్కడ గ్రంథకర్త దీన్ని పర్టికులర్ గా రికార్డ్ చేసినట్లుగా చూస్తా ఉన్నాం. సో ఇది ఎప్పుడు జరిగింది అంటే, ఎప్పుడైతే ఇష్మాయిల్ని వదిలేసుకోవటానికి సంపూర్ణమైన విధేయత చూపించడానికి అబ్రహాం రెడీ అయ్యాడో, గాడ్ ఈస్ హియర్ గివింగ్ హిమ్, సెట్టింగ్ హిమ్ ద బౌండరీ. అట్లా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సో అబ్రహాము దాన్ని అర్థం చేసుకున్నాడు. సో 33, 34 వచనాలు చదివి నేను ముగిస్తాను. అబ్రహాం ప్లాంటెడ్ ఎ టామరిస్క్ ట్రీ ఇన్ బేర్షెబా అండ్ కాల్డ్ దేర్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ద ఎవర్ లాస్టింగ్ గాడ్ అండ్ అబ్రహాం సోజార్న్ మెనీ డేస్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద ఫిలిస్టైన్స్. ఇక్కడ అబ్రహాంకి అర్థమైంది దేవుడు ఏం చేస్తున్నాడు. కాబట్టి ఆయన కృతజ్ఞతతో ఆయన ఏం చేస్తా ఉన్నాడు, టామరిస్క్ ట్రీ అనే ఒక ట్రీని నాటి హీఈస్ కాలింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ద ఎవర్ లాస్టింగ్ గాడ్. ఇక్కడ హీబ్రూలో ఏమనుంటుందంటే ఏల్ ఓలాం అని ఉంటుంది. ఈఎల్ అంటే గాడ్ అని, ఓలాం అంటే నిత్యము ఉండే దేవుడు అని చెప్పి దాని అర్థం. సో దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఎంటైర్ బైబుల్ సేయింగ్ దట్ గాడ్ ఈజ్ అ ఇటర్నల్ గాడ్ ఆర్ గాడ్ ఈజ్ ఏ ఎవర్ లాస్టింగ్ గాడ్ అని చెప్పి దేవుడు అబ్రహాము దేవుణ్ణి ఆరాధించాడు. దానికి సాదృశ్యకంగా ఈయన ఏం చేశాడంటే టామరిస్క్ ట్రీ ఏంటంటే ఇట్ గ్రోస్ లాంగ్. ఇక్కడ మనకి యుఎస్ లో ఎట్లయితే ఈ ఎవర్ గ్రీన్ ట్రీస్ ఉంటాయో, ఎప్పుడు అది పచ్చగా ఉంటూ అది షేడ్ ఇస్తూ
అది లాంగ్ లైఫ్ ఉండే ట్రీ అనమాట. సో, ఇక్కడ దేవుడు ఎవర్ లాస్టింగ్ గాడ్స్ మెర్సీస్, దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాగ్దానము అది ఇటర్నల్‌గా ఉంటది. సో, ఇక్కడ దేవుడు ఆయన తన వాగ్దానానికి తగ్గట్టుగా ఇస్సాకునిచ్చాడు. ఇక్కడ దేవుడు తన వాగ్దానానికి తగ్గట్టుగా ఆయన బౌండరీస్‌ని, ల్యాండ్ యొక్క బౌండరీస్‌ని ఆయన ఏర్పరుస్తా ఉన్నాడు. దీనికి కృతజ్ఞతగా సిగ్నిఫికెంట్‌గా ఇక్కడ అబ్రహాము ఈ యొక్క ట్రీని పెట్టి దేవుని యొక్క ఇటర్నల్ క్వాలిటీని, దేవుడి యొక్క గ్రేస్ అది ఇటర్నల్‌గా ఉంటది అనే ఉద్దేశంతో దానికి సిగ్నిఫికెంట్‌గా ఆయన ఆ ఇటర్నల్ గాడ్‌ని వర్షిప్ చేసి ఆయన ల్యాండ్‌లో ఉన్నట్లుగా మనకి అర్థమవుతా ఉంది. మంచిది. ఇక అప్లికేషన్ చెప్పేసి నేను ముగిస్తాను. కపుల్ ఆఫ్ మినిట్స్‌లో ఇట్ విల్ బికమ్ 1 ½ అవర్. సో, మనం ఈరోజు నేర్చుకున్న లెసన్స్‌లో ప్రైమరీగా మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, హూ ఈజ్ హీరో అంటే ఇక్కడ అబ్రాహాం కాదు గానీ, హూ ఈజ్ హీరో హియర్ అంటే ఇక్కడ దేవుడు హీరో లాగా మనకి కనిపిస్తా ఉన్నాడు. ఆయన ఏర్పరచుకున్న ప్లాన్‌ని ఆయన అబ్రహాం, ఇస్సాకులకి ఆయన ఇస్సాకునిచ్చాడు. దానికి అడ్డుగా ఉన్న అబీమెలెకుని దేవుడు అక్కడి నుంచి సేవ్ చేశాడు. అది లాస్ట్ అధ్యాయంలో. 21వ అధ్యాయంలో ఇస్సాకునిచ్చాడు. అయితే ఇంకొక ఆయనకున్న బ్లాక్ ఏదైతే ఉందో హాగరు, ఇష్మాయేలు. సో, వాళ్ళు నేను దాని సిగ్నిఫికెన్స్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ రిపీట్ చేయను. సో, ఇష్మాయేల్‌ని పంపించే రీతిగా దేవుడు అబ్రహాముని ప్రేరేపించాడు. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. సో, ఇక్కడ వాళ్ళెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అనాథలుగా విడిచిపెట్టలేదు గానీ, వాళ్ళ గురించి కూడా కేర్ తీసుకున్నాడు. ఫైనల్‌గా దేవుడు ఎప్పుడైతే దేవుడి మాటకు అబ్రహాం సంపూర్ణ విధేయత చూపిచ్చాడో, ఆయన బౌండరీని ఆ ల్యాండ్ నెక్స్ట్ ప్రామిస్ చేయబోయే బౌండరీకి ఆ ల్యాండ్‌ని ఆయనిచ్చి, ఆయన తన యొక్క విశ్వాస్యత చూపించుకుంటా ఉన్నాడు. సో, అబ్రహాము దాన్ని బట్టి ఆయన్ని ఆయన ఇటర్నల్ గాడ్ అని చెప్పి వర్షిప్ చేసి ఆయన అక్కడ ఒక చెట్టు నాటినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో, హియర్ గాడ్ వాస్ ఫెయిత్ఫుల్ టు హిస్ ప్రామిసెస్. గాడ్ ఈస్ సావరెన్ ఇనఫ్ దట్ హీ కెన్ యూజ్ ఎనీబడీ ఫర్ హిస్ ప్లాన్స్. గాడ్ ఈస్ ఆల్ పవర్ఫుల్ దట్ హీ కెన్ ప్రొడ్యూస్ ఏ son out of a dead womb. Not only that, God is good enough that even though they are not in the plan of God, still God took care of Hagar and Ishmael. సో, ఎప్పుడైతే అబ్రహాం సంపూర్ణ విధేయత చూపించాడో, గాడ్ ఈజ్ లేయింగ్ డౌన్ హిస్ ఫర్దర్ ప్లాన్ త్రూ అబ్రహాం బై ఆ బేర్షెబా ఆ యొక్క ప్రాంతాన్ని ఆయన అబ్రహాం ద్వారా అక్కడ ఒక కావెనెంట్ చేపిస్తా ఆయన యొక్క టెరిటరీలోకి, ఫ్యూచర్ టెరిటరీలోకి దానికి ఆయనలోకి వచ్చి ఆయన యొక్క ఫ్యూచర్ టెరిటరీలోకి వచ్చేలాగా బేర్షెబాని దేవుడు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో, ఇక్కడ గాడ్ యొక్క క్వాలిటీస్ గనక ఒకసారి మనం ఆలోచిస్తే, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ సావరెన్, గాడ్ ఈజ్ ఆల్మైటీ, God is a good God, God is a merciful God. Not only that, God is a everlasting God. సో, దేవుడు ఆయన ఏర్పరచుకున్న ప్రణాళికలు ఆయన ఎట్లా అయినా గాడ్ కెన్ అకంప్లిష్ హిస్ ప్లాన్స్. దేవుడు తన యొక్క ప్లాన్స్‌ని ఆయన అకంప్లిష్ చేసుకోవటానికి ఆయన సామర్థ్యుడు. ఆయన సావరిన్. అయితే దాని కోసం దేవుడు మంచి పాత్రలను వాడుకుంటాడు, చెడ పాత్రలను వాడుకుంటాడు. బట్ నోబడీ ఈజ్ అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ God. God is that sovereign. However, we need to face the consequences of our dishonorliness. అది మనం ఈరోజు నేర్చుకున్న లెసన్. మంచిది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. ప్రభా, మీకు వందనాలు ప్రభా. నైనా మీ యొక్క వాక్యము తండ్రి నైనా అది సజీవమైనదే ప్రభా. నైనా రెండంచులు కలిగిన నైనా ఖడ్గం కలిగిందే ప్రభా. నైనా ప్రతి దానికంటే ప్రభా డీప్గా వెళ్ళి ప్రభా మా యొక్క హృదయాల్ని ప్రభా థాట్స్ని నైనా ఇంటెన్షన్స్ని కూడా అది ఎక్స్పోజ్ చేస్తుందని చెప్పి మీ యొక్క వాక్యం చెప్తా ఉంది ప్రభా. ఈరోజు ప్రభా అనేకమైన లెసన్స్ నైనా మేము నేర్చుకుని ఉన్నాం ప్రభా. నేను అబ్రహాం ప్రభా నైనా he was holding Lord something that he was that was not in your perfect plan of Father God. నైనా మేము మా జీవితంలో ప్రభా అలా అనేకమైనవి నైనా హోల్డ్ చేసి పట్టుకుంటున్నాం ప్రభా. దాని ద్వారా నైనా మా పట్ల మీరు ప్లాన్ చేసిన నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళకుండా ఆగిపోతున్నాం నైనా. మమ్మల్ని క్షమించి నైనా మా కళ్ళు తెరిపించి ప్రభా మాకు కృప దయచేయండి ప్రభా. ఏదైతే మేము విడిచిపెట్టాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారో దాన్ని మేము విడిచిపెట్టడానికి మీరు మాకు సహాయం చేయండి. తర్వాత నైనా
నాయనా మేము నేర్చుకుని నా ప్రభా మీరు సార్వభౌములు ప్రభా మీరెవరినైనా వాడుకోగలిగిన సార్వభౌములు. అయితే ప్రభా తండ్రి నాయన మీరు మమ్మల్ని ఘనమైన పాత్రగా వాడుకునే రకంగానైనా మేముండాలి అని చెప్పి తిమోతి పత్రికలో మేము చదువుకొని ఉన్నాం ప్రభా. లార్డ్ ఇఫ్ యూ కెన్ క్లీన్ అవర్ లార్డ్ డిజానర్లీనెస్ ఓ ఫాదర్ గాడ్. ఇఫ్ యూ కెన్ క్లీన్ అవర్ ఇనిక్విటీ ఓ ఫాదర్ గాడ్ నాయన ఘనమైన పాత్రగా నాయన మీరు మమ్మల్ని వాడుకోవటానికి ఇష్టపడతా ఉన్నారు. లార్డ్ ఇఫ్ యూ డోంట్ క్లీన్ అవర్ లార్డ్ అవర్ rottenness ఓ ఫాదర్ గాడ్ then you have to use us as a dishonorly vessel of Father God. కాబట్టి నాయన మేము మంచి పాత్రలుగా వాడబడటానికి ప్రభా నాయన మమ్మల్ని మేము నాయన మీ యొక్క రక్తంలో శుద్ధి చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. తర్వాత మేము నేర్చుకొని ఉన్నాం ప్రభా తండ్రి నాయన లీగలిజం నాయన తండ్రి మా జీవితాల్లో ప్రభా అబ్రహాం లాగా ప్రభా నాయన పైన తండ్రి సూపర్ఫిషియల్‌గా తండ్రి నాయన భక్తి చేసి ప్రభా తండ్రి దాని ద్వారా ప్రభా నాయన మమ్మల్ని మేము తండ్రి నాయన గాడ్లీ పీపుల్ లాగా ఎగ్జిబిట్ చేసుకుంటున్నామేమో ప్రభా మమ్మల్ని క్షమించి ప్రభా తండ్రి నేను సూపర్ఫిషియల్‌గా కాకుండా ప్రభా తండ్రి వాక్యానుసారంగా నేను జీవితం మేము జీవించడానికి నాయన మీరు మాకు సహాయం చేయండి ప్రభా. తండ్రి ప్రతి అడ్డుగోడను తీసివేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. తర్వాత నేను హాగరు, ఇష్మాయేల్ విషయంలో మేము నేర్చుకొని ఉన్నాం ప్రభా. తండ్రి నాయన though they are not in the actual plan of Father God. Nana, you're so merciful, so loving, oh Father God, so good, oh Father God, that you did not, Lord, down ప్రభా నేను మీరు ఇష్మాయిల్తో ఉండి ప్రభా తండ్రి తన గొప్ప నేషన్గా మీరు చేశారు నేను అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభా. దీన్ని బట్టి మీ హృదయం మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మిమ్మల్ని నేను సాడిస్ట్ లాగా కాకుండా ప్రభా తండ్రి నాయన మీరు నేను ఎవరికి కూడా తండ్రి అన్యాయం చేసే దేవుడు కాదు నేను మనుషుల ఫెయిల్యూర్స్ వల్ల తండ్రి వాళ్ళు నేను హాగరు, ఇష్మాయిల్ వచ్చినా కానీ ప్రభా తండ్రి నాయన నీ కర్మ నీ సామానికి నువ్వే బాధ్యుడు అన్నట్లు కాకుండా ప్రభా తండ్రి నాయన మీరు మీ యొక్క కనికరం నాయన వాళ్ళ పట్ల చూపించినట్లుగా మంచి దేవుడుగా తండ్రి మీరు మమ్మల్ని పరిచయం చేసుకున్నారు నేను అంత మంచి దేవుడుగా మీరు మాకున్నందుకే మీకు వందనాలు. చివరిదిగా ప్రభా తండ్రి మీకు సంపూర్ణమైన విధేయత తండ్రి అబ్రహాము చూపించినప్పుడు ప్రభా లార్డ్ అవును ప్రభా ల్యాండ్ విషయంలో ప్రభా అతన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్ళినట్లుగా తండ్రి రాజులు సైతం వచ్చి ప్రభా అతన్ని నిన్ను బట్టి కాదు కానీ అతని వెనుకున్న నీ హస్తాన్ని బట్టి ప్రభా అతనితో ట్రీటీ చేసుకున్నట్లుగా మేము చూస్తా ఉన్నాం ప్రభా. మా జీవితాల్లో కూడా ప్రభా మేము మీకు సంపూర్ణ విధేయత చూపించడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి యెహోవా ఈరే అని తండ్రి ఎలా అయితే అబ్రహాము ఇస్మాయిల్‌ని ఇస్సాకును పంపించగలిగాడో అలాంటి విశ్వాసం మీ మీద ఉంచడానికి సహాయం చేయండి. విశ్వాసం ద్వారా పొందుకోవటం మాత్రమే కాదు, విశ్వాసం ద్వారా గివ్ అప్ చేయటానికి కూడా మిమ్మల్ని నమ్మి ప్రభా మేము దేనికైనా రెడీ అయ్యేంతగా మిమ్మల్ని నమ్మటానికి మీరు మాకు సహాయం చేయండి. ఈ యొక్క ఈరోజు నేర్చుకున్న లెసన్స్‌ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసీ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ సో మచ్ అండి. సో ఇట్స్ 1.5 hour ఎగ్జాక్ట్‌గా. సో ఐఎమ్ క్లోజింగ్ ఇట్ హియర్. నెక్స్ట్ వీక్ 22వ అధ్యాయం చదువుకుని రండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన క్రిస్టియన్ లైఫ్స్‌కి, ఫెయిత్‌కి. బికాజ్ అది ఐజాక్‌ని బలిర్పించే ఇది కాబట్టి సో ఇది మీరు ధ్యానించి రావాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ లెసన్స్ మీరు కూడా చదవండి, మీరు కూడా ధ్యానించండి, అనేక మందికి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీక్ సీ యూ. సో మీ ఫీడ్‌బ్యాక్ ఏదన్నా నాకు యూట్యూబ్‌లో చూసేవాళ్ళైతే మీరు కామెంట్స్ రాయండి, లేకపోతే ఫేస్‌బుక్‌లో చూసేవాళ్ళు నాకు వాట్సాప్ చేసి లేకపోతే ఫేస్‌బుక్‌లో గాని మీరు కామెంట్ రాసి మీ యొక్క ఫీడ్‌బ్యాక్ పర్సనల్ మెసేజ్ లాగా నాకు ఇస్తే దట్ విల్ హెల్ప్ మీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్.